హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ఫిజిక్స్ వాళ్ళ తెలుగు ఛానల్. నేను మీ సంధ్య, బాటనీ మెంటర్. ఇవాళ ఎంతో ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ నీట్ అండ్ ఎంసెట్ అయిన బయోమాలిక్యూల్స్ గురించి వన్ షాట్ లెక్చర్ చేయబోతూ ఉన్నామన్నమాట. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని అనలైజ్ చేసి ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి అన్నవి చూసుకుంటూ నేను కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇట్స్ ఏ వన్ షాట్ లెక్చర్. మీకు ఈ బయోమాలిక్యూల్స్ నుంచి మీకు ఆల్మోస్ట్ ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అంటే 5 to 6 క్వశ్చన్స్ అనేవి మీకు బయోమాలిక్యూల్స్ నుంచి రావచ్చు అనమాట. సో చాలా హై వెయిటేజ్ టాపిక్ కదా. సో ఆలస్యం లేకుండా ఇక బయోమాలిక్యూల్స్ని స్టార్ట్ చేద్దాం. మీరు కాన్సన్ట్రేషన్తో వినడానికి ట్రై చేయండి. అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ పీవైక్యూస్ కూడా డిస్కస్ చేయబోతూ ఉన్నాం అనమాట. సో ఇక స్టార్ట్ చేద్దామా? సో లెట్ us స్టార్ట్ నౌ. ఫస్ట్, బయోమాలిక్యూల్స్. వాట్ ఈస్ బయోమాలిక్యూల్స్? పేరులోనే ఉంది, మాలిక్యూల్స్ రిలేటెడ్ టు ద లివింగ్ ఆర్గానిజమ్స్ అని చెప్పొచ్చు కదా. సో మనం ఏదైనా సెల్ కనుక తీసుకున్నామనుకోండి, ఆ సెల్లో ప్రోటోప్లాజం ఉంటుంది కదా. ఆ ప్రోటోప్లాజంలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిక్, ఇనార్గానిక్ కాంపౌండ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఆర్గానిక్ కాంపౌండ్స్ విచ్ ఆర్ ఫౌండ్ ఇన్ ద ప్రోటోప్లాజం ఆఫ్ ద సెల్, దోస్ వి విల్ కాల్ ఇట్ యాజ్ బయోమాలిక్యూల్స్. సో ఎలా డిఫైన్ చేస్తారు? మీకు ఇక్కడ డైరెక్ట్గా ఎంసెట్ ఆర్ నీట్కి క్వశ్చన్ ఏమొస్తుంది అంటే బయోమాలిక్యూల్స్ ఆర్ ఎయిదర్ ఆర్గానిక్ ఆర్ ఇనార్గానిక్ అనేది అడుగుతారనమాట. సో మాలిక్యూల్సే, బట్ విచ్ మాలిక్యూల్స్? ఆర్గానిక్ కాంపౌండ్స్. సో ఆల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఎక్కడ ఉంటాయి? ప్రెసెంట్ ఇన్ ద ప్రోటోప్లాజం ఆఫ్ ద సెల్, వి విల్ కాల్ ఇట్ యాజ్ బయోమాలిక్యూల్స్. డెఫినేషన్ ఇస్ క్లియర్ కదా. సో ప్రోటోప్లాజం అంటే ఏంటి? ప్రోటోప్లాజంలో ఏముంటుంది అంటే ఇట్స్ ఎ కాంప్లెక్స్ మిక్స్చర్ ఆఫ్ బోత్ ఆర్గానిక్ అండ్ ఇనార్గానిక్. సో ఆర్గానిక్ అండ్ ఇనార్గానిక్ కాంపౌండ్స్ రెండు ఉంటాయి. ఓకే, బోత్ విల్ బీ ప్రెసెంట్. కానీ ఆర్గానిక్ కాంపౌండ్స్ని మాత్రమే మనం బయోమాలిక్యూల్స్ అంటాము. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. చాలాసార్లు అడిగారు కూడా. నెక్స్ట్, ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఎక్కడ ఏమేమి ఉన్నాయి అని ఫైండ్ అవుట్ చేయాలి అంటే మీరు కెమిస్ట్రీలో కూడా ఆల్రెడీ తెలుసుకొని ఉంటారు. ఎలిమెంటల్ అనాలిసిస్, కెమికల్ అనాలిసిస్ అనేది చేస్తారు కదా. సిమిలర్లీ ఇక్కడ కూడా కెమికల్ అనాలిసిస్ ద్వారా మనం ఈజీగా కనుక్కోవచ్చు అన్నమాట ఏ టైప్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేవి ఉన్నాయి అని. సో ఈ స్లైడ్లో మీకు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే దిస్ వన్ అన్నమాట. సో డైరెక్ట్ క్వశ్చన్ అనేది రావచ్చు. బయోమాలిక్యూల్స్ అంటే దీస్ ఆర్ ఆర్గానిక్ కాంపౌండ్స్ విచ్ ఆర్ ఫౌండ్ ఇన్ ప్రోటోప్లాజం ఆఫ్ ద సెల్ అన్నమాట. ఇక మనం తీసుకుంటే ఎంతో డైవర్సిటీ అనేది ఉంటుంది కదా. డైవర్సిటీ ఇన్ ద సెన్స్ డిఫరెంట్ ప్లాంట్స్, యానిమల్స్ ఇవన్నీ ప్రెజెంట్ అయి ఉంటాయి. అవునా కదా. దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ డైవర్సిటీ. ప్లాంట్స్ ఉంటాయి, అనిమల్స్ ఉంటాయి, మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి అన్నమాట. ఇలా ప్లాంట్ టిష్యూ ఉంటుంది. సో అనాలిసిస్ చేసేటప్పుడు మనము ఎలా అనలైజ్ చేస్తాం? ఇండివిజువల్గా అనలైజ్ చేసి దాంట్లో ఏమేమి ఉన్నాయి అనేది మనం కనిపెడతాం అనమాట. అదే కదా. సో ఆర్గానిక్ కాంపౌండ్స్ ఏమేమి ఉన్నాయని కనిపెట్టాలి అంటే వాట్ వి డూ? వి విల్ డూ ద కెమికల్ అనాలిసిస్ అన్నమాట. ఆ కెమికల్ అనాలిసిస్ అనేది ఎలా చేస్తాము అంటే ఫస్ట్ మీరు ఏదైనా టిష్యూ తీసుకోవచ్చు విచ్ ఈస్ ఎ లివింగ్ టిష్యూ. either you can take plant tissue or an animal tissue, that is liver లో ఒక కొంచెం పార్ట్ అలా, లేదా మైక్రోబియల్ పేస్ట్, కొద్దిగా మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క పేస్ట్ అయినా కూడా తీసుకోవచ్చు అనమాట. సో దట్ ఈస్ లివింగ్ టిష్యూ. ఆ లివింగ్ టిష్యూని మనము ఇలా మోటార్ అండ్ పెజల్ దంచుతాం కదా, అమ్మ వాళ్ళు దంచుతూ ఉంటారు. సో అలాంటి దాంట్లో లివింగ్ టిష్యూని వేసి దాంట్లో మనం ఏం యాడ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ బిట్ అనమాట. వీ విల్ బి యాడింగ్ ట్రైక్లోరో అసిటిక్ యాసిడ్. ఏం యాడ్ చేస్తాం? ట్రైక్లోరో అసిటిక్ యాసిడ్. దిస్ ఈస్ ఇంపార్టెంట్ అగైన్. ఈ ట్రైక్లోరో అసిటిక్ యాసిడ్లో మనం వేసి గ్రైండ్ చేస్తే దిస్ ఈస్ ద మోటార్ అండ్ పెజల్. మోటార్ అండ్ పెజల్ అంటే ఏం లేదు, దంచే రోలు అని చెప్పచ్చు అనమాట. వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ ద మోటార్ అండ్ పెజల్. సో మనం అలా గ్రైండ్ చేస్తే మనకి కొన్ని ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేవి కొన్ని కాంపౌండ్స్ అనేవి ఈ ట్రైక్లోరో అసిటిక్ యాసిడ్లో మిక్స్ అవుతాయి అన్నమాట. కొన్ని మాత్రం
సాల్యుబుల్ అయిపోలేవు దాంట్లో ట్రైక్లోరోఅసిటిక్ యాసిడ్లో. సో స్లర్రీ అనేది వస్తుంది. మనం ఇట్లా చట్నీ అట్లా చేస్తే ఏమొస్తుందో అలా కొద్దిగా నీళ్ళు ఉంటుంది, కొద్దిగా థిక్గా ఉంటుంది కదా. ఆ స్లర్రీని మనము ఒక చీజ్ క్లాత్ లేదా కాటన్ క్లాత్ తీసుకొని ఇలా స్ట్రెయిన్ చేయాలి అనమాట. ఇలా వేసి స్ట్రెయిన్ చేస్తే అప్పుడు మనకి ఏమొస్తుంది, ఏదైతే ట్రైక్లోరోఅసిటిక్ యాసిడ్లో సాల్యుబులో అవి మనకి ఫిల్ట్రేట్ కిందిగా వస్తుంది. ఇలా ఫిల్టర్ అయ్యి మనకి ఫిల్ట్రేట్ రూపంలో వస్తుంది. ఏవైతే ట్రైక్లోరోఅసిటిక్ యాసిడ్లో సాల్యుబుల్ కావో, కొంచెం ఆర్గానిజమ్స్ హెవీగా అలా ఉంటాయో అవి మాత్రం ఇలా క్లాత్ పైనే ఉంటాయన్నమాట. సో దాన్ని ఏమని చెప్తాము, వి విల్ కాల్ దట్ యాజ్ రిటెంటేట్ అనమాట. ఓకే, సో ఇలా మనం కెమికల్ అనాలిసిస్కి ఫస్ట్ ఇలా యూస్ చేస్తాం. దాని తర్వాత ఏం జరుగుతుంది, మనకి రెండు వస్తాయి అని చెప్పాం కదా. వాట్ ఈస్ దాట్, యాసిడ్ సాల్యుబుల్ పూల్ ఒకటి వస్తుంది, యాసిడ్ ఇన్సాల్యుబుల్ ఫ్రాక్షన్ అనేది ఇంకొకటి వస్తుంది అనమాట. సో యాసిడ్ సాల్యుబుల్ పూల్లో వచ్చేవి ఎలా అంటే అది ఫిల్ట్రేట్లో చూస్తాం కదా. ఆ ఫిల్ట్రేట్లో ఎలా వస్తాయి, ఎందుకంటే అవి మాలిక్యూల్స్ అనేవి చిన్నగా ఉంటాయి అన్నమాట. సో ఇట్ విల్ కమ్ అండర్ దిస్ filtrate which are called as biomicromolecules. చిన్నగా ఉన్నవి ఫిల్టర్ అయిపోతాయి. సో ఆ మాలిక్యులర్ వెయిట్ రేంజ్ అనేది ఇక్కడ మీకు చాలాసార్లు అడిగారనమాట ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్లో. ఎంత ఉంటుంది అంటే 18 to 1800 డాల్టన్స్, లెస్ దాన్ 1000 డాల్టన్స్ ఉన్నవి మనము బయోమైక్రోమాలిక్యూల్స్ అని చెప్తాము. అదే కనుక మోర్ దాన్ 1000 అండ్ అప్ టు 10,000 డాల్టన్స్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ మ్యాక్రోమాలిక్యూల్ అనమాట. ఎక్కడ చూస్తాం ఇది, రిటెంటేట్లో అంటే స్ట్రెయిన్ చేసిన తర్వాత పైన చీజ్ క్లాత్ పైన ఉంటుంది కదా, దాంట్లో మనం ఇది చూస్తామన్నమాట. సో ఇక్కడ ఈ వీటిని బయోమాక్రోమాలిక్యూల్స్ యాక్చువల్గా ఏమేమి ఉంటాయంటే, ఇక్కడ తీసుకుంటే సైటోప్లాస్మిక్ కాంపోజిషన్ అంతా వస్తుంది అనమాట. వెరాస్ హియర్ సైటోప్లాజం అండ్ సెవరల్ ఆర్గనెలీస్ ఉంటాయి కదా సెల్లో, అవి కూడా ఉంటాయి అన్నమాట బయోమాక్రోమాలిక్యూల్స్లో. సో ఇప్పుడు మనము దీని రెండు యొక్క డిఫరెన్స్ చూస్తే ఫిల్ట్రేట్ అండ్ రిటెంటేట్. ఫిల్ట్రేట్లో మనకి బయోమైక్రోమాలిక్యూల్స్ వస్తాయి, యూజువలీ మోనోమర్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇక్కడ వాట్ ఈజ్ ఏ మోనోమర్, సింగిల్ యూనిట్ అనమాట. ఆ మోనోమర్స్ ఎక్కువగా జాయిన్ అయితే మనకి పాలిమర్స్ అనేవి వస్తాయి. వేర్ వి విల్ సీ దిస్ పాలిమర్స్ ఇన్ ద బయోమాక్రోమాలిక్యూల్స్. కానీ ఇక్కడ ఒక ఎక్సెప్షన్ ఉంది విచ్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ నీట్ అగైన్. సో ఎక్సెప్ట్ లిపిడ్స్ అనమాట. లిపిడ్స్ యొక్క మాలిక్యులర్ వెయిట్ తీసుకుంటే అది బయోమైక్రోమాలిక్యూల్స్లో పెట్టాలి, ఎందుకంటే ఇట్ వోంట్ బి మోర్ దాన్ 1000. బయోమాక్రోలో ఏమేమి ఉంటాయి, మోర్ దాన్ 1000 డాల్టన్స్ ఉన్నవి మాత్రమే ఉంటాయి. కానీ లిపిడ్స్ని మైక్రోమాలిక్యూల్ అయినా కూడా మనం ఇక్కడ ఎందుకు ప్లేస్ చేస్తాము అంటే, బికాస్ ఇట్ ఈస్ నాట్, మనమేం ప్లేస్ చేయము, రిటెంటేట్లో మనకి అది లభిస్తుంది. ఎందుకు అంటే బికాస్ ఇట్ ఈస్ నాట్ సాల్యుబుల్ ఇన్ వాటర్. లిపిడ్ అంటే ఏంటి, మనం సెల్ చాప్టర్లో ఆల్రెడీ తెలుసుకున్నాం కదా, ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్ అనేది ఉంటుంది కదా లిపిడ్స్ అంటే. సో ఈ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్ ఉండటం వలన అండ్ విచ్ ఈస్ ఏ బై మెంబ్రెయిన్ స్ట్రక్చర్ అనమాట. హైడ్రోఫిలిక్, హైడ్రోఫోబిక్, మీరు సెల్ మెంబ్రెయిన్ని రీకాల్ చేసుకోండి, ఫాస్ఫోలిపిడ్ బై మెంబ్రెయిన్ స్ట్రక్చర్. సో అందు గురించి ఇట్ కాంట్ బి సాల్యుబుల్ ఇన్ ద ట్రైక్లోరోఅసిటిక్ యాసిడ్. అది సాల్యుబుల్ కాదు కాబట్టి లిపిడ్స్ అనేవి మనం బయోమాక్రో కింద పెడతాము, ఈవెన్ దో దేర్ మాలిక్యులర్ వెయిట్ ఈస్ లెస్. సో అది ఇంపార్టెంట్ అనమాట. సో ఈవెన్ దో మాలిక్యులర్ వెయిట్ ఈస్ లెస్ దాన్ 1000, ఈవెన్ దో ద మాలిక్యులర్ వెయిట్ ఈస్ less than 1000 daltons, we place this lipids. ఎక్కడ ప్లేస్ చేస్తాము, we will place in the biomacro. We won't place retentate లో మనం చూస్తామన్నమాట. సో ఇక్కడ ఈ అమినో యాసిడ్స్ జాయిన్ అయిపోతే మనకి ప్రోటీన్స్ అనేవి వస్తాయి, న్యూక్లియోటైడ్స్ జాయిన్ అయితే మనకి న్యూక్లియిక్ యాసిడ్స్ అనేది వస్తుందన్నమాట. సింపుల్ షుగర్స్ జాయిన్ అయితే మనకి పాలీసాక్రైడ్ అనేది బయోమాక్రో మాలిక్యూల్గా వస్తుంది. సో దిస్ ఈస్ హౌ వి విల్ అనలైజ్, కెమికల్ అనాలిసిస్ అనేది ఇలా జరుగుతుంది అన్నమాట. ఓకే, క్లియర్?
నౌ కాంపోజిషన్ ఆఫ్ ఎలిమెంట్స్ కనుక తీసుకుంటే మనం ఇన్ లివింగ్ అండ్ నాన్ లివింగ్, సో ఏమేమి ఉంటాయి అంటే మనం ఇక్కడ ఎన్సీఆర్టీలో ఒక టేబుల్ ఇచ్చారు. ఆ టేబుల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కాంపోజిషన్ ఆఫ్ ఎలిమెంట్స్, ఇప్పుడు మనకి డైవర్సిటీ అనేది చాలా ఎక్కువగా ఉంది కదా. వీ నో దట్ ప్లాంట్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్, యానిమల్స్, మైక్రో ఆర్గానిజమ్స్, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో మనం వాటన్నిటి యొక్క అనాలిసిస్ చేసిన తర్వాత చూస్తే వెదర్ ఇట్ విల్ బీ సేమ్, అంటే దాంట్లో ఉన్న కాంపౌండ్స్ అన్నిట్లో సేమ్ ఉంటాయా, డిఫరెంట్ ఉంటాయా అంటే అన్నిట్లో సేమ్గానే ఉంటాయి. మనం అనాలిసిస్ తర్వాత చూస్తే వి విల్ గెట్ ద కాంపౌండ్స్, ఆర్గానిక్ కాంపౌండ్స్, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, ఇవే ఉంటాయన్నమాట. సో లివింగ్ ఆర్గానిజమ్స్లోనే కాకోకుండా అర్త్ క్రస్ట్ అంటే నాన్ లివింగ్లో కూడా సేమ్ మనం కాంపౌండ్స్ని చూస్తాము. ఓకే, కాకపోతే ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే మనం ఇక్కడ తీసుకుంటే హ్యూమన్ బాడీ ఆర్ లివింగ్ ఆర్గానిజమ్స్లో ఇది అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. పర్సంటేజ్ విల్ బి మోర్ వెన్ కంపేర్ టు ద అర్త్ క్రస్ట్. అర్త్ క్రస్ట్ పైన సేమ్ ఉన్నా కూడా కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ అవన్నీ హ్యూమన్ బాడీ ఆర్ లివింగ్ టిష్యూలో ఇట్ విల్ బి మోర్ వెన్ కంపేర్ టు ద అర్త్ క్రస్ట్ ఆర్ నాన్ లివింగ్ అన్నమాట. దట్స్ వాట్ దే హ్యావ్ గివెన్ ఇన్ దిస్ టేబుల్. మీకు ఇక్కడ ఎలాంటి క్వశ్చన్ వస్తుంది అంటే ఇక్కడ దే విల్ ఆస్క్ దట్ ఆర్డర్ అడుగుతారనమాట. అంటే ఏది ఎక్కువగా ఉంటుంది హ్యూమన్ బీయింగ్లో, అందు గురించి నేను దీన్ని ఆర్డర్లో చేసి మీకు ఇది తీసుకొని వచ్చాను. దట్ మీన్స్ ఫస్ట్ ఆక్సిజన్ చూసారా 65 ఉంటుంది, తర్వాత కార్బన్ 18.5 ఉంటుంది, దెన్ నైట్రోజన్ 3.3. సో ఆర్డర్లో కనుక తీసుకొని వస్తే మనకి ఫస్ట్ ఆక్సిజన్, దెన్ కార్బన్, దెన్ నైట్రోజన్, దెన్ హైడ్రోజన్, దెన్ సల్ఫర్ అనేది ఉంటుందన్నమాట. సో హ్యూమన్ బాడీలో మోర్ ఏది ఉంటుంది అని చాలాసార్లు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్లో అడిగారు. సో విచ్ విల్ బీ మోర్ ఇన్ ద హ్యూమన్ బాడీ, దట్ ఈస్ ఆక్సిజన్ విల్ బీ మోర్ దెన్ కార్బన్. సో ఇలా అడుగుతారనమాట, ఆక్సిజన్, కార్బన్, నైట్రోజన్, హైడ్రోజన్, సల్ఫర్, ఇలా ఆర్డర్ అనేది అడుగుతారు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో అనమాట. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి డిఫరెంట్గా ఇస్తారు. ఫస్ట్ సల్ఫర్, అలా మీరు ప్రాపర్గా ఇలా ప్రిపేర్ అయి ఉండండి. ఎర్త్ క్రస్ట్లో కనుక తీసుకుంటే మీకు ఎలా ఉంటాయి, ఎంతెంత అమౌంట్ ఉంటాయి అనేది ఇక్కడ ఇచ్చామన్నమాట. ఇక విచ్ వన్ ఈస్ నెగ్లిజిబుల్ ఇన్ ద హ్యూమన్ బాడీ అని కూడా అడగచ్చు. సో సిలికాన్ వోంట్ బీ ప్రెజెంట్ ఇన్ ద హ్యూమన్ బాడీ, whereas in earth crust it will be more. That is also important. So ఈ టేబుల్ని ఇలానే మీరు గుర్తుకు పెట్టుకోవాలి. సో ద కాంపోజిషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ ఎలా ఉంటాయి విత్ ఆర్డర్ యూ హ్యావ్ టు రిమెంబర్. సో ఎలా గుర్తుకు పెట్టుకోవచ్చు అంటే ఓ చిన్నదానా అన్నట్లు ఒక సాంగ్ ఉంది కదా, ఓ చిన్నదానా సాంగ్. సో ఓ చిన్నదానా అలా కూడా గుర్తుకు పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. సో నేను జస్ట్ ఓ చిన్న అన్నట్లు గుర్తుకు పెట్టుకుంటే OCNH సాంగ్, OCNHS అని గుర్తుకు పెట్టుకుంటాను. సో దిస్ ఈస్ ద టేబుల్. నౌ సెల్యులార్ పూల్ అంటే ఏంటి, ఎన్సీఆర్టీలో టర్మ్ కూడా ఇచ్చారు కదా. వేరియస్ టైప్స్ ఆఫ్ మాలిక్యూల్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఎ సెల్. మనం సెల్ని కనుక తీసుకుంటే మనం సెల్ చాప్టర్లో ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. యూ కెన్ వాచ్ దట్ సెల్ చాప్టర్, ఫుల్ లెక్చర్ వైజ్ ఇచ్చాను. సో అక్కడ చూస్తే మనకి వేరియస్ టైప్స్ ఆఫ్ మాలిక్యూల్స్ అనేవి ఉంటాయి కదా సెల్లో. దట్ కలెక్షన్ ఆఫ్ వేరియస్ టైప్స్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ సెల్ ఈజ్ కాల్డ్ యాజ్ సెల్యులార్ పూల్. స్విమ్మింగ్ పూల్ లాగానే సెల్యులార్ పూల్ అనమాట. స్విమ్మింగ్ పూల్లో క్లోరిన్ అవి బ్లీచ్ అవన్నీ కూడా వేసి ఉంటారు కదా, అలానే ఇక్కడ ఏమేమి మాలిక్యూల్స్ ఉన్నాయో అవన్నీ కలిపితే మనం సెల్యులార్ పూల్ అంటాము. అందులో హయ్యెస్ట్ ఏది అని అడుగుతారనమాట. ద హయ్యెస్ట్ పర్సంటేజ్ విల్ బి వాటర్. మనకు తెలుసు మన బాడీ, మోస్ట్ ఆఫ్ అవర్ బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ వాట్, ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ వాటర్ ఓన్లీ. సో ద హయ్యెస్ట్ విల్ బి వాటర్, దట్ ఈస్ 70 to 90% ఆఫ్ టోటల్ సెల్యులార్ మాస్లో వాటర్ అంత ఎక్కువగా ఉంటుంది. వాటర్ తర్వాత నెక్స్ట్ ఏమొస్తుంది అంటే ప్రోటీన్స్ అనమాట, 10 to 15. ప్రోటీన్స్ తర్వాత న్యూక్లిక్ యాసిడ్స్ 5 to 7, కార్బోహైడ్రేట్స్ 3, లిపిడ్స్ 2, అయాన్స్ కొద్దిగా ఉంటాయి 1 అనమాట. ఈ ఆర్డర్ కూడా చాలాసార్లు అడుగుతూ ఉంటారు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్లో.
సో యావరేజ్ కాంపోజిషన్ ఆఫ్ సెల్ని కనుక తీసుకుంటే మనకి వాటర్ హైయెస్ట్ ఉంటుంది, 70-90% ఉంటుంది. దాని తర్వాత ప్రోటీన్స్, దెన్ న్యూక్లియిక్ యాసిడ్స్, దెన్ కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఈ స్టార్టింగ్ లెటర్స్ WPNCL I అన్నట్లు గుర్తుకు పెట్టుకోండి. అయ్యో సారీ. సో ఇది మనం ఆర్డర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాటర్ ఈజ్ ద మోస్ట్ అబండెంట్ కాంపౌండ్ అని చెప్పచ్చు. నెక్స్ట్ ఇనార్గానిక్ కాన్స్టిట్యూయెంట్స్ కూడా ఉంటాయి కదా లివింగ్ టిష్యూస్లో. సో వాట్ ఆర్ దోస్ ఇనార్గానిక్ కాన్స్టిట్యూయెంట్స్ అంటే ఈ టేబుల్ ఇచ్చారు కదా, దిస్ టేబుల్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, వాటర్ కాంపౌండ్స్ ఇవన్నీ ఉంటాయి. సో ద ఆర్డర్ ఈస్ ఇంపార్టెంట్ అనమాట. అందు గురించి మీకు తీసుకొని వచ్చాను. కాన్సన్ట్రేషన్ ఆఫ్ క్యాటయాన్స్ ఇన్సైడ్ ద సెల్ లోపల క్యాటయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత అంటే ఇట్ విల్ బి ఎంత అంటే ఎలా ఆర్డర్ అరేంజ్ చేయబడి ఉంటుంది అంటే పొటాషియం విల్ బీ మోర్ దెన్ సోడియం, దెన్ దెర్ విల్ బీ ద కాల్షియం. ఎలిమెంట్స్ ఇన్ ద సెల్ ఇంతకుముందే చెప్పాను కదా, ఆక్సిజన్, కార్బన్, నైట్రోజన్, హైడ్రోజన్, సల్ఫర్ అలా. నెక్స్ట్ ఇంతవరకు మనము కెమికల్ అనాలిసిస్ చూసాము. ఎందుకు? ఆర్గానిక్ కాంపౌండ్స్ కొరకు. సో బయోమాలిక్యూల్స్ అంటే ఆర్గానిక్ కాంపౌండ్స్. సో కెమికల్ అనాలిసిస్ ద్వారా మనం అవి చూసాం. కానీ మనకి ప్రోటోప్లాజంలో ఆర్గానిక్తో పాటు ఇనార్గానిక్ కూడా ఉంటుంది కాబట్టి ఇనార్గానిక్వి మనం అనలైజ్ చేయాలి అంటే వి విల్ డూ ద ఎలిమెంటల్ అనాలిసిస్. Chemical analysis for organic compounds, this is very important. Elemental analysis for inorganic compounds, which are both are present in protoplasm of the cell. సో ఇది ఎలా చేస్తాము అంటే జస్ట్ ఎనీ లివింగ్ టిష్యూని తీసుకొని దాన్ని వెయిట్ చేస్తాం. దట్ ఈస్ వెట్ వెయిట్. వాటర్ ఏమి తీయకుండా మనం దాన్ని బరువు ఎంత ఉంది అని చూడడం వెట్ వెయిట్. తర్వాత మనం వాటర్ని తీసేస్తామన్నమాట, డీహైడ్రేట్ చేస్తాం. వి విల్ టేక్ అవుట్ ద వాటర్ అండ్ దెన్ వి విల్ వెయిట్. అలా వెయిట్ చేస్తే మనకేమొస్తుంది? డ్రై వెయిట్ అనేది వస్తుంది, విదౌట్ వాటర్ వెయింగ్ ద టిష్యూ అన్నమాట. ఆ తర్వాత మనం దాన్ని బర్న్ చేస్తాం, కాలుస్తాం అనమాట. కాల్చిన తర్వాత మనకి ఏమొస్తుంది అంటే బూడిద వస్తుంది కదా, యాష్. ఆ యాష్లోనే మనకి ఇనార్గానిక్ ఎలిమెంట్స్ అండ్ ఇనార్గానిక్ కాంపౌండ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇనార్గానిక్ ఎలిమెంట్స్ లైక్ కాల్షియం, మెగ్నీషియం అనేది ఉంటుంది. ఇనార్గానిక్ కాంపౌండ్స్ లైక్ సల్ఫేట్, ఫాస్ఫేట్, ఇంకా వేరే ఉంటాయి. కానీ మనకి ఎన్సీఆర్టీలో ఇచ్చినవి మాత్రం గుర్తుకు పెట్టుకోవడానికే చాలా ఇది కదా. సో వాట్ ఎవర్ ఈస్ దేర్ ఇన్ ఎన్సీఆర్టీ అది మాత్రం మీకు ఇచ్చానమాట. సో మనకి యాష్లో ఇనార్గానిక్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. క్లియర్? సో ఈ బర్న్ చేసిన తర్వాత కార్బన్ కాంపౌండ్స్ అనేవి ఆక్సిడైజ్డ్ అయిపోతాయి అన్నమాట ఇంటూ ద వేపర్ లైక్ ఫామ్, అంటే గ్యాస్ ఫామ్లో అలా. CO2 ఇంకా వాటర్ ఇన్ ద వేపర్ ఫామ్ అండ్ దెన్ ఇట్ విల్ బి రిమూవ్డ్. సో మనకి బూడిదలో ఈ ఇనార్గానిక్ కాంపౌండ్స్ అండ్ ఇనార్గానిక్ ఎలిమెంట్స్ అనేది మనం చూస్తాము, విచ్ ఈస్ డన్ బై ఎలిమెంటల్ అనాలిసిస్. క్లియర్? నౌ ఇంకా మనకి సెల్లో ఏమేమి ప్రజెంట్ అయి ఉంటాయి? సెల్లో వేరియస్ టైప్స్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి కదా. ఓన్లీ బయోమాలిక్యూల్స్, ఓన్లీ ఆర్గానిక్ కాంపౌండ్స్ కాదు, ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉంటాయి. అవేదో చూసాము. విత్ ది హెల్ప్ ఆఫ్ విచ్ అనాలిసిస్? రీకాల్ విత్ మీ. ఏ అనాలిసిస్? ఇట్ ఈస్ విత్ ది హెల్ప్ ఆఫ్ కెమికల్ అనాలిసిస్. ఆ తర్వాత ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ చూసాము. విత్ విచ్ అనాలిసిస్? విత్ ద హెల్ప్ ఆఫ్ ఎలిమెంటల్ అనాలిసిస్. సో కెమికల్ అనాలిసిస్ వచ్చి మోటార్ అండ్ పెజిల్, ట్రైక్లోరోసిటిక్ యాసిడ్ గుర్తుకు పెట్టుకోవాలి. ఎలిమెంటల్ అనాలిసిస్ వచ్చి వెట్ వెయిట్, డ్రై వెయిట్, యాష్లో ఉంటుంది అనేది తెలుస్తుంది. ఇంకా ఏముంటాయి అంటే దెర్ విల్ బీ అదర్ బయోమాలిక్యూల్స్, వీ కెన్ ఆల్సో కాల్ దెమ్ యాజ్ మెటాబోలైట్స్ ఆర్ ఆర్గానిక్ కాంపౌండ్స్. దానితో పాటు మనకి ఇవి కూడా ఉంటాయన్నమాట. సో అవి ఏమి అంటే ఫస్ట్ అనిమల్ టిష్యూ అనాలిసిస్ని కనుక చేస్తే, అంటే ఏదైనా లివర్ అలా అనిమల్ టిష్యూని తీసుకొని మనం అనాలిసిస్ చేస్తే మనకి ఏమొస్తాయి అంటే ప్రైమరీ మెటబలైట్స్ అనేవి మనకి వస్తాయన్నమాట, ఫిల్టర్ అదంతా చేస్తే. సో దిస్ ప్రైమరీ మెటబలైట్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ నార్మల్ ఫిజియోలాజికల్ ప్రాసెసెస్. అంటే మన బాడీ ఫంక్షనింగ్కి లైక్ బ్రీదింగ్, ఇంకా డైజెషన్, వాటన్నిటికీ ఇట్ ఈస్ ఆల్ దీస్ ఆర్ నథింగ్ బట్ ఎక్స్క్రీషన్. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ దోస్ ఆర్ ఫిజియోలాజికల్ ప్రాసెసెస్. సో ఈ ప్రైమరీ మెటబలైట్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ నార్మల్ ఫిజియోలాజికల్ ప్రాసెసెస్. ఇవి ఎక్కడ చూస్తాం? యానిమల్ టిష్యూని అనలైజ్ చేసినప్పుడు మనకి తెలుస్తుంది.
అదే కనుక ప్లాంట్ టిష్యూ లేదా ఫంగస్ లేదా మైక్రోబియల్ సెల్స్ని తీసుకొని అనలైజ్ చేస్తే అందులో ప్రైమరీ మెటబలైట్స్తో పాటు మనకి ఇంకా సెకండరీ మెటబలైట్స్ కూడా ఉంటాయి అన్నమాట. మీరు బయటకు వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటారు, చెట్ల దగ్గర ఏదైనా రసంలాగా ఊరుతూ ఉంటుంది, గమ్ చూసి ఉంటారు ఫారెస్ట్ అలా వెళ్ళి ఉంటే. ఓకే, సో ఇవన్నీ ఏంటి అంటే దీస్ ఆర్ నథింగ్ బట్ సెకండరీ మెటబలైట్స్. ద రబ్బర్, గమ్ ఇవన్నీ వస్తాయన్నమాట. ప్రైమరీ మెటబలైట్స్ యొక్క ఫంక్షన్ ఏంటి? ఈ ప్లాంట్, మైక్రోబ్స్ అండ్ ఫంజైలో తీసుకున్న ప్రైమరీ మెటబలైట్స్ యొక్క ఫంక్షన్ సేమ్ యాజ్ యానిమల్స్, మీన్స్ ఫర్ నార్మల్ ఫిజియోలాజికల్ ప్రాసెసెస్ ఇట్ విల్ బి యూస్ఫుల్. సెకండరీ మెటబలైట్స్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ఇట్ ఈస్ వెరీ మచ్ యూస్ఫుల్ ఫర్ ద హ్యూమన్ వెల్ఫేర్. హ్యూమన్ వెల్ఫేర్కి యూస్ఫుల్ అండ్ ఇట్ హ్యాస్ సమ్ ఎకలాజికల్ ఇంపార్టెన్స్. ఏమేమి ఇంపార్టెన్స్ ఉన్నాయనేది మనం ఇప్పుడు చూద్దాం. సో సెకండరీ మెటబలైట్స్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్ డైరెక్ట్ క్వశ్చన్, యూ విల్ గెట్ ఇట్ ఫ్రమ్ దిస్ టేబుల్. సో ఈ టేబుల్ని గుర్తుకు పెట్టుకోవాలి. మనకు తెలుసు పిగ్మెంట్స్ మీన్స్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్, ఫ్రూట్స్, ఇవన్నీ మనం ఎలా చూస్తాం? బికాస్ ఆఫ్ పిగ్మెంట్స్. కెరటినాయిడ్స్, యాంథోసైనిన్ ఇవన్నీ కూడా సెకండరీ మెటబలైట్స్. దీస్ ఆర్ యూస్ఫుల్ ఫర్ హ్యూమన్ వెల్ఫేర్ అండ్ ఆల్సో ఎకలాజికల్ ఇంపార్టెన్స్ అనేది ఉంది కదా. డిఫరెంట్ కలర్స్ అనేది మీరు తీసుకుంటూ ఉంటారు, కలర్డ్ ఫుడ్స్. సో కెరటినాయిడ్స్, యాంథోసైనిన్స్, దట్ పిగ్మెంట్స్ యూ హ్యావ్ టు రిమెంబర్. నెక్స్ట్ ఈస్ ఆల్కలాయిడ్స్, మార్ఫిన్ అండ్ కోడిన్. మీకు ఈ మార్ఫిన్ అండ్ కోడిన్ ఇది ఒక డ్రగ్స్ లాగా కూడా మనం యూస్ చేస్తామన్నమాట. పెయిన్ కిల్లర్కి అలా యూస్ చేస్తాం. సో ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద హ్యూమన్ బీయింగ్స్. ఎకలాజికల్ ఇంపార్టెన్స్ అనేది ఉంది. నెక్స్ట్ ఈస్ ద టర్పినాయిడ్స్, మోనోటర్పిన్, డైటర్పిన్. ఎసెన్షియల్ ఆయిల్స్, ఎసెన్షియల్ ఆయిల్స్ అనేవి చాలా యూస్ఫుల్ అనమాట. మన స్ట్రెస్ని డిక్రీజ్ చేస్తుంది. డిప్రెషన్ కాకోకుండా స్ట్రెస్ ఫ్రీ, స్ట్రెస్ రిలీజ్ అనేది ఎలా జరుగుతుంది అంటే బికాస్ ఆఫ్ దిస్ ఎసెన్షియల్ ఆయిల్స్. సో అందు గురించి మనం యాక్చువల్గా దీపం పెడుతూ ఉంటాం కదా డైలీ. దీపం పెట్టే దేవుడికి ఓన్లీ అదేదో మూఢనమ్మకంలా కాదు, ఆ దీపం నుంచి వచ్చే మంచి స్మెల్ అనేది మనకి స్ట్రెస్ ఫ్రీని చేస్తుందన్నమాట. సో ఎసెన్షియల్ ఆయిల్స్ లైక్ లెమన్ గ్రాస్ ఆయిల్, అది గుర్తుకు పెట్టుకోవాలి ఎగ్జాంపుల్. నెక్స్ట్ టాక్సిన్స్. టాక్సిన్స్ ఎందుకు ఉంటాయి ప్లాంట్స్లో అంటే ఫర్ ద సేక్ ఆఫ్ ప్రొటెక్షన్. ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్ దే విల్ రిలీజ్ ద టాక్సిన్స్ అండ్ దట్ టాక్సిన్స్ ఆల్సో సెకండరీ మెటబలైట్స్. అబ్రిన్, రైసిన్ నేమ్స్ గుర్తుకు పెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లెక్టిన్ తీసుకుంటే లెసిథిన్ ఈస్ డిఫరెంట్, లెక్టిన్ ఈస్ డిఫరెంట్. లెసిథిన్, లెక్టిన్ని కన్ఫ్యూజ్ అవ్వకండి. లెక్టిన్ అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సెకండరీ మెటబలైట్ విచ్ హ్యాస్ కన్కణవలిన్ ఏ, రెడ్యూసెస్ ద క్యాన్సర్ ప్రాపర్టీ అనమాట. సో ఇట్ విల్ బీ యూస్డ్ ఎస్ ఎ డ్రగ్ ఫర్ క్యాన్సర్. ఇది డ్రగ్ ఫర్ క్యాన్సర్ చాలాసార్లు అడిగారనమాట. ఇది కన్కణవలిన్ ఏ ఈజ్ వాట్ అన్నట్లు. ఇట్ ఈస్ నథింగ్ బట్ లెక్టిన్. లెసిథిన్ అని ఇచ్చినప్పుడు మీరు దాన్ని ఆప్ చేయకండి. లెసిథిన్ ఈస్ ఫాస్ఫోలిపిడ్, అక్కడ వస్తుంది. లెక్టిన్ ఈస్ ద సెకండరీ మెటబలైట్. వెరీ ఇంపార్టెంట్, యూ హ్యావ్ టు రిమెంబర్. నెక్స్ట్ ఇంకా డ్రగ్స్ ఏంటి అంటే విన్బ్లాస్టిన్, కుర్కుమిన్, ఇవి కూడా క్యాన్సర్ని రెడ్యూస్ చేస్తాయన్నమాట. చాలా మంచి డ్రగ్స్ ఇవి. క్యాన్సర్నే కాకుండా షుగర్ని కూడా తగ్గిస్తుంది అవి. సో విన్బ్లాస్టిన్, కుర్కుమిన్ అనమాట. నెక్స్ట్ పాలిమెరిక్ సబ్స్టెన్సెస్ లైక్ రబ్బర్, గమ్స్ అండ్ సెల్యులోస్. సో వీటి నుంచి డైరెక్ట్ క్వశ్చన్ అనేది మీకు చాలాసార్లు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్లో అడిగారు. సో బీ థరో విత్ దిస్ సెకండరీ మెటబలైట్స్. So now we have seen what and all will be present in the cell. First cell లో కనుక తీసుకుంటే సెల్ ఆల్రెడీ డిస్కస్ చేసాము. సెల్ లోపల ఉండేది మనకి ప్రోటోప్లాజం. సో ఆ ప్రోటోప్లాజంలో ఆర్గానిక్, ఇనార్గానిక్ కాంపౌండ్స్ అన్నీ ఉంటాయి. సో ఆర్గానిక్ కాంపౌండ్ అనాలిసిస్, ఇనార్గానిక్ కాంపౌండ్ అనాలిసిస్, ఇంకా వాటర్ హైయెస్ట్ అమౌంట్లో ఉంటుంది. దాని తర్వాత మనకి ఈ ప్రైమరీ మెటబలైట్స్ అండ్ సెకండరీ మెటబలైట్స్ కూడా ప్రజెంట్ అయ్యి ఉంటాయి అనేది తెలుసుకున్నాం. సో మనకి ఒక ఐడియా వచ్చింది. సో ఈ కాంపౌండ్స్ అన్నిటినీ కనుక తీసుకుంటే బయాలజికల్గా అంటే మీరు ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో కనుక తీసుకుంటే ఆల్డిహైడ్స్, టర్పీన్స్, కీటోన్స్ అలా క్లాసిఫై చేస్తారు. కానీ బయాలజికల్లీ ఇట్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ వాట్ మీన్స్ ఇట్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ ప్రోటీన్స్, న్యూక్లిక్ యాసిడ్స్, కార్బోహైడ్రేట్స్ అండ్ లిపిడ్స్. లిపిడ్స్ ఎందుకు ఇలా ఇచ్చానంటే దీస్ ఆర్ ఎక్సెప్షన్ అని ఎప్పటికీ గుర్తుకు పెట్టుకోవాలి కాబట్టి. క్లియర్?
సో ఈ ప్రోటీన్స్, న్యూక్లిక్ యాసిడ్, కార్బోహైడ్రేట్స్ అన్నీ పాలిమర్స్ అనమాట. దేర్ సింగిల్ యూనిట్ అని ఏమంటాము, వి విల్ కాల్ ఇట్ యాజ్ మోనోమర్. మోనోమర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ సింగిల్ యూనిట్. ఈ సింగిల్ యూనిట్స్ అన్నీ జాయిన్ అయితే మనకి పాలిమర్ అనేది ఫామ్ అవుతుంది. So that monomer word you have to remember. So amino acid is a monomer. Amino acids join with the help of peptide bond and forms into protein, which is a polymer. Next, nucleotide is a monomer. All nucleotides will join together and form into nucleic acids. Okay. దెన్ సింపుల్ షుగర్స్ లైక్ గ్లూకోజ్ అలా ఉంటాయి కదా. సో అవన్నీ గ్లూకోజ్ ప్లస్ గ్లూకోజ్ ఆర్ గ్లూకోజ్ ప్లస్ గ్యాలక్టోజ్ అవన్నీ జాయిన్ అయితే మనకి పాలిమర్ విచ్ ఈస్ నథింగ్ బట్ కార్బోహైడ్రేట్ అనేది వస్తుంది అన్నమాట. క్లియర్? సో ఇలా మనం బయాలజికల్లీ బయోమాలిక్యూల్స్ని క్లాసిఫై చేసాము. దీస్ ఆర్ బయోమాక్రోమాలిక్యూల్స్. ఓకే, ఇవి ఏంటి? బయోమాక్రోమాలిక్యూల్స్ అని కూడా చెప్పచ్చు. అండ్ వీటిని మనం బయోమైక్రోమాలిక్యూల్స్ అని చెప్తామన్నమాట. ఓకే, ఎక్సెప్షన్ ఈస్ ద లిపిడ్స్. లిపిడ్స్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. లిపిడ్స్ని ఎప్పుడు ఎక్సెప్షన్గా పెట్టుకోండి. ఇట్ ఈస్ నాట్ సాల్యుబుల్ ఇన్ వాటర్, ఇట్ ఈస్ ఫ్యాట్ సాల్యుబుల్. అందు గురించి మనం రిటర్న్ టేట్లో చూస్తాము, ఫిల్ట్రేట్లో చూడము. ఓకే, నా మోనోమర్ అంటే ఏంటి అందుకు అది ఇచ్చాను, సింగిల్ యూనిట్ అనమాట. నౌ వి విల్ స్టడీ వన్ బై వన్. ఫస్ట్ వి విల్ సీ ద బయోమైక్రోమాలిక్యూల్స్ అండ్ దెన్ వి విల్ సీ అబౌట్ ద బయోమాక్రోమాలిక్యూల్. సో ఫస్ట్ వన్ ఈస్ అమైనో యాసిడ్స్. అమైనో యాసిడ్స్ అంటే ఏంటి? దీస్ ఆర్ నథింగ్ బట్ సబ్స్టిట్యూటెడ్ మీథేన్స్. దీస్ ఆర్ ఆల్సో ఆర్గానిక్ కాంపౌండ్స్, బట్ 4 valencies ఉంటాయి కదా. 1 కార్బన్ ఆటమ్కి 4 valencies అనేది ఉంటాయి. ఆ 4 valencies ఆర్ సబ్స్టిట్యూటెడ్ బై వాట్ అండ్ వాట్? carboxylic acid group, and which is acidic group, and amino group will be present, and hydrogen will be there, and one or variable group will be present అన్నమాట. సో ఇలా ఉన్నదాన్ని మనం అమైనో యాసిడ్ అంటాము. ఇట్ ఈస్ అన్ ఆర్గానిక్ కాంపౌండ్ which has the alpha carbon. This carbon is also called as chiral carbon. Rendu terms important anamata. Alpha carbon is also called as what? Alpha carbon also called as what? Also called as chiral carbon. Clear? సో ఈ chiral కార్బన్కి 4 valencies ఉంటాయి కదా. ఆ 4 valencies-లో ఒక valency సైడ్ మనకు అమైనో గ్రూప్, ఇంకొక valency సైడ్ కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్, ఇంకొకటి హైడ్రోజన్, ఇంకొకటి ఆర్ విచ్ ఈస్ ఎ వేరియబుల్ గ్రూప్ అనేది ఉంటుంది అనమాట. సో దిస్ ఈస్ ద అమైనో యాసిడ్. సో బేస్డ్ అపాన్ నెంబర్ ఆఫ్ అమైనో అండ్ కార్బాక్సిల్ గ్రూప్, ఎన్ని అమైనో గ్రూప్స్ ఉన్నాయి, ఎన్ని కార్బాక్సిల్ గ్రూప్ ఉన్నాయి, దాని బేస్ పైన we have classified amino acids into 3 types: acidic, basic and neutral. Acidic means acidic groups ఎక్కువగా ఉంటాయి. అంటే మోనో అమైనో, డై ఆర్ ట్రై కార్బాక్సిలిక్ యాసిడ్స్ అలా ఉంటే మనం దాన్ని అసిడిక్ కింద పెడతాం. ఎగ్జాంపుల్స్ ఆర్ ఇంపార్టెంట్: గ్లూటామిక్ యాసిడ్, ఆస్పర్టిక్ యాసిడ్. ఇక బేసిక్ అంటే అమైనో గ్రూప్స్ ఎక్కువ ఉంటాయి. అంటే మోనోకార్బాక్సిలిక్, డై అమైనో ఆర్ ట్రై అమైనో అలా ఉంటే మనకి బేసిక్ అంటాం. ఎగ్జాంపుల్స్ లైసిన్, అర్జినిన్ ఇంపార్టెంట్. అండ్ దెన్ న్యూట్రల్ మీన్స్ అమైనో అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్స్ విల్ బి సేమ్ అనమాట. దాన్ని న్యూట్రల్. మోనో అమైనో, మోనో కార్బాక్సిలిక్. ఎగ్జాంపుల్స్ వచ్చి వాలిన్, గ్లైసిన్ అండ్ అలెనిన్. ఈ 3 గుర్తుకు పెట్టుకోవాలి. సో బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ అమైనో అండ్ కార్బాక్సిల్ గ్రూప్. నెక్స్ట్, బేస్డ్ ఆన్ నేచర్ ఆఫ్ ఆర్ గ్రూప్. ఆర్ గ్రూప్ ఈస్ వేరియబుల్ అని చెప్పాం కదా. ఒకవేళ ఆర్ ఈస్ రీప్లేస్డ్ విత్ హెచ్, దెన్ సింపుల్ అమినో యాసిడ్ విల్ బి ఫార్మ్డ్ విచ్ ఈస్ నథింగ్ బట్ గ్లైసిన్. అది స్ట్రక్చర్ ఇక్కడ ఇచ్చారు. డైరెక్ట్గా ఒక్కోసారి మీకు ఈ స్ట్రక్చర్ ఇచ్చి ఇది ఏ అమినో యాసిడ్ అని ఫైండ్ అవుట్ చేయమని కూడా అడుగుతారు అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ ఆర్ రీప్లేస్డ్ విత్ హెచ్ విచ్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ గ్లైసిన్. నెక్స్ట్ వచ్చి ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ రీప్లేస్డ్ విత్ మిథైల్ CH3, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అలనిన్ అనమాట. CH3తో రీప్లేస్ చేస్తే we will call it as alanine. Then or replaced with CH2OH అయితే serine. ఇది based on nature of OR groups 3 types ఇచ్చారు:
యాక్చువల్గా 20 అమినో యాసిడ్స్ ఉంటాయి. ఆ 20లో ఆర్ గ్రూప్స్ రీప్లేస్ చేసి మీకు 3 అమినో యాసిడ్స్ ఎన్సీఆర్టీలో ఇచ్చారు కాబట్టి ఈ 3 స్ట్రక్చర్స్ అనేవి మీకు ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్. వాట్ ఆర్ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్? ప్లాంట్స్ని కనుక తీసుకున్నారనుకోండి, ప్లాంట్స్ హ్యాస్ ద క్యాపబిలిటీ టు సింథసైజ్ ఆల్ టైప్స్ ఆఫ్ అమినో యాసిడ్స్. ఏ అమినో యాసిడ్స్నైనా అది సింథసైజ్ చేసుకోగలదు. కానీ అనిమల్స్ వీ కెనాట్ ఏబుల్ టు సింథసైజ్ సమ్ అమినో యాసిడ్స్ అండ్ వీ హ్యావ్ టు డిపెండ్ అపాన్ అదర్స్ లైక్ ప్లాంట్స్ ఫర్ ద సేక్ ఆఫ్ అమినో యాసిడ్స్ అనమాట. అమినో యాసిడ్స్ ఉంటేనే ప్రోటీన్ ఫామ్ అవుతుంది కదా. సో మనకు కావాల్సిన అమినో యాసిడ్స్ మనం సింథసైజ్ చేసుకోలేము. సో మనం ప్లాంట్స్ పైన డిపెండ్ అవుతాము. అలా డిపెండ్ ఏ అమినో యాసిడ్స్ పైన అయితే మనం అమినో యాసిడ్స్ కొరకు డిపెండ్ అవుతామో ఆ అమినో యాసిడ్స్ని ఎసెన్షియల్ అమినో యాసిడ్స్. ఇంగ్లీష్లో క్లియర్గా అయితే amino acids which we can't synthesize by ourselves and depend on plants for that sake, those are called as essential amino acids. ఆ essential amino acids మీరు 10 ఉన్నాయన్నమాట. essential amino acids total 10, 8 in adults, టోటల్ 10. కానీ అడల్ట్స్కి 8 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ కావాలి. కిడ్స్కి అయితే చిన్నపిల్లలకి ఇంకా ఎక్స్ట్రా కావాలి కదా, +2. కిడ్స్కి 10 కావాలి. సో అడల్ట్స్కి అయితే మనకి 8 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ కావాలి. కిడ్స్ కనుక తీసుకుంటే 8 + 2, సో టోటల్ 10, కానీ కిడ్స్కి 2 ఎక్స్ట్రా అనమాట. సో ఆ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ని గుర్తుకు పెట్టుకోవడానికి ఒక నిమోనిక్. ఆ నిమోనిక్ ఏంటి అంటే మ్యాట్ విల్ ఫ్లై. ఓకే, మ్యాట్ విల్ ఫ్లై అనేది ఈజీగా గుర్తుకుపెట్టుకుంటారు కదా. సో మ్యాట్ విల్ ఫ్లైలో మనం కనుక తీసుకుంటే మిథియోనిన్, థ్రెయోనిన్, ట్రిప్టోఫాన్, వాలిన్, ఐసోల్యూసిన్, ల్యూసిన్, ఫినైలలనిన్, లైసిన్ అనేది వస్తుంది. ఇవి రెండు ఎందుకు ఇలా ఇచ్చాను అంటే దీస్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ కిడ్స్. For adults, rest of 8 are important, but for kids more 2. That is alanine and హిస్టిడిన్ అనమాట. అర్జినిన్ అండ్ హిస్టిడిన్ అవి రెండు ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ వచ్చి అయనైజబుల్ నేచర్. ఇది ఒక ప్రాపర్టీ ఆఫ్ అమినో యాసిడ్ అనమాట. ఓ పర్టికులర్ ప్రాపర్టీ ఆఫ్ అమినో యాసిడ్ ఇస్ అయనైజబుల్ నేచర్. అయనైజబుల్ నేచర్ మీన్స్ మనం స్పెసిఫిక్ పీహెచ్, డిఫరెంట్ పీహెచ్స్లో కనుక మనం ఏదైనా యాడ్ చేసాం అనుకోండి, సొల్యూషన్స్ ఆఫ్ డిఫరెంట్ పీహెచ్ఎస్, ద స్ట్రక్చర్ ఆఫ్ అమినో యాసిడ్స్ విల్ చేంజ్. ఎందుకు అమినో యాసిడ్ స్ట్రక్చర్ అనేది చేంజ్ అవుతుంది అంటే ఇట్ హ్యాస్ ద అయనైజబుల్ నేచర్. నెగిటివ్ అండ్ పాజిటివ్ అనేది దెర్ విల్ బి ద చేంజ్ అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ అయనైజబుల్ నేచర్ విచ్ ఈస్ ద పర్టికులర్ ప్రాపర్టీ ఆఫ్ అమినో యాసిడ్స్. మనకి మన బాడీలో సెవరల్ రియాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కదా. ఆ రియాక్షన్స్ జరిగేటప్పుడు మనకి మాలిక్యూల్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. అలానే ఈ అమినో యాసిడ్ స్ట్రక్చర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఎందుకు చేంజ్ అవుతుంది? బికాస్ ఆఫ్ దిస్ అయనైజబుల్ నేచర్ ఇట్ విల్ చేంజెస్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ అనదర్ వన్ ఈజ్ Zwitter అయాన్. Zwitter అయాన్ అంటే ఏంటి అంటే మీకు చూడొచ్చు నెగిటివ్ అండ్ పాజిటివ్. ఓకే, సో an ion carrying, if this is an ion which carries both positive and negative, is it clear? It is carrying both positive means NH3 plus. Okay, and this is COO minus. So it is carrying both negative and positive. So that ion is called as Zwitter ion. So in different parts of the molecule we can able to see this Zwitter ion anamata. So this is one of the important property, ionizable nature, and Zwitter ion means an ion which has both negative and positive charges in different parts of molecule. సో వీ హ్యావ్ కంప్లీటెడ్ అమైనో యాసిడ్స్. ఇంతకంటే ఎక్కువ ఎన్సీఆర్టీలో ఇవ్వలేదు, మీకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్లో కూడా ఇంతకంటే ఎక్కువ రాలేదు. సో నెక్స్ట్ వచ్చి మనం ఆ అమినో యాసిడ్స్ అలా జాయిన్ అవుతూ పోతే విత్ పెప్టైడ్ బాండ్స్, దెన్ macromolecule will be formed which is nothing but protein. Amino acid is a monomer, protein is a polymer.
అంటే ఒక్కొక్క అమినో యాసిడ్ ఇలా జాయిన్ అవుతూ పోతే మనకి ఏం ఫామ్ అవుతుంది, దెర్ విల్ బీ ద ఫార్మేషన్ ఆఫ్ ప్రోటీన్ అనమాట. సో ప్రోటీన్ అమైనో యాసిడ్స్ అనేవి సేమ్ ఉండవు కదా, 20 డిఫరెంట్ టైప్స్ అనేవి ఉన్నాయని చెప్పాము. ఆ 20 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కాబట్టి ఇట్ ఈస్ ఎ హెటిరోపాలిమర్. ప్రోటీన్ ఈస్ ఎ హెటిరోపాలిమర్. అంటే ఇక్కడ గ్లైసిన్ ఉంటే ఇక్కడ అలనిన్ ఉంటుంది, ఇక్కడ లైసిన్ ఉంటుంది, అలా వేరే వేరే ఉంటాయి అన్నమాట. సో protein which is a polymer and it is a heteropolymer because different types of amino acids will be present. Large sized macromolecules with chains of amino acids. Several chains of amino acids అనేవి ఉంటాయి. సో అవన్నీ పెప్టైడ్ బాండ్తో జాయిన్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ చూస్తే మనకి ఈ బాండ్ ఉంది కదా, దిస్ ఈస్ ద పెప్టైడ్ బాండ్ అన్నమాట. పెప్టైడ్ బాండ్ ఈస్ హెల్ప్ఫుల్ టు జాయిన్ ద అమినో యాసిడ్స్ అన్నమాట. సో ఇక పాలీపెప్టైడ్ అని ఎప్పుడు చెప్తాము అంటే, ఈ చైన్ ఉంది కదా, ఈ చైన్ అనేది 50 అమినో యాసిడ్స్ మినిమం ఉండాలి, అప్పుడే మనం దాన్ని పాలీపెప్టైడ్ అంటాము. 50 అమినో యాసిడ్స్ కంటే తక్కువగా ఉంటే we cannot call it as a polypeptide. Very very important. Another super duper important questions are these two. Which is the most abundant protein in animal world? It is collagen. And in plant world and whole biosphere it is rubisco. ఓకే, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. రూబిస్కో ఎక్స్పాన్షన్ మీరు ఇంకా C3 C4 సైకిల్స్ చదివినప్పుడు తెలుసుకుంటారు. ఇక్కడ కూడా చెప్తాను, కావాలంటే రాసుకోవచ్చు. రిబులోస్ బిస్ ఫాస్ఫేట్ కార్బాక్సిలేస్ అన్నమాట. సో దిస్ రూబిస్కో ఇట్ ఈస్ ద మోస్ట్ అబండెంట్ ప్రోటీన్ ఇన్ ప్లాంట్ వరల్డ్ అండ్ హోల్ బయోస్ఫియర్ అనిగినప్పుడు రూబిస్కో ఆప్ట్ చేయాలి. ఓన్లీ ఇన్ యానిమల్ వరల్డ్ అయితే ఇట్ ఈస్ కొలాజన్. ఇక ప్రోటీన్స్ యొక్క ఫంక్షన్ ఏంటి మనకు తెలుసు. ప్రోటీన్స్ విల్ హెల్ప్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. సో కొలాజన్ని కనుక తీసుకుంటే ఆ కొలాజన్ ఉంటుంది కదా, ఇట్ ఈస్ అన్ ఇంటర్సెల్యులర్ గ్రౌండ్ సబ్స్టెన్స్ అన్నమాట. అండ్ దెన్ ట్రిప్సిన్ ఎంజైమ్ కూడా ప్రోటీనే కదా. అండ్ దెన్ ఇన్సులిన్ హార్మోన్ అనేది కూడా మనకి ఇట్స్ ఎ ప్రోటీన్ బట్ నాట్ అన్ ఎంజైమ్. ఓకే, యాంటీబాడీ ఫైట్స్ అగైన్స్ ద ఇన్ఫెక్షియస్ డిసీజెస్, ఇన్ఫెక్షియస్ ఏజెంట్స్. రెసెప్టర్ సెన్సరీ రిసెప్టర్స్ ఉంటాయి కదా, ఇన్ ఆర్డర్ టు యాక్సెప్ట్ అండ్ దెన్ ఓన్లీ ఇట్ విల్ ఫంక్షన్స్ లైక్ స్మెల్, టేస్ట్, ఇవన్నీ కూడా బికాస్ ఆఫ్ దిస్ ప్రోటీన్స్ ఓన్లీ. అండ్ దెన్ గ్లూకోజ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ టు ద సెల్స్, GLUT4, అది కూడా వన్ ఆఫ్ ద ఫంక్షన్. ఈ ఫంక్షన్స్ అనేవి కూడా ఇంపార్టెంట్ అనమాట. దిస్ టేబుల్ ఇన్ NCERT ఈస్ ప్రెసెంట్. సో దిస్ ఈస్ అబౌట్ ద ప్రోటీన్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్ హౌ విత్ ది హెల్ప్ ఆఫ్ లీనియర్ చైన్ ఆఫ్ అమినో యాసిడ్స్. అండ్ బయాలజికల్గా తీసుకుంటే మనకి ఈ ప్రోటీన్స్ అనేవి డిఫరెంట్ లెవెల్స్లో, ప్రోటీన్ యొక్క స్ట్రక్చర్ని డిఫరెంట్ లెవెల్స్లో చదువుతామన్నమాట. మనం వేరే దాంట్లో తీసుకుంటే ఇట్ విల్ బి డిఫరెంట్ కెమిస్ట్రీ అక్కడంతా. బయాలజికలీ వి విల్ స్టడీ ద స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్స్ అట్ 4 levels. ఫస్ట్ ఈస్ ప్రైమరీ, దెన్ సెకండరీ, దెన్ టెరిషరీ, దెన్ క్వాటర్నరీ. సో ఆ స్ట్రక్చర్స్ అనేవి ఇవి NCERT డయాగ్రామే ఇక్కడ ఇచ్చారు. సెకండరీలో ఆల్ఫా హెలిక్స్ అండ్ బీటా ప్లీటెడ్ అని ఉంటుంది. ఇప్పుడు మనం 1 by 1 చూద్దాం. ప్రైమరీ స్ట్రక్చర్ని కనుక తీసుకుంటే బేసిక్ సింపుల్ స్ట్రక్చర్ అనమాట. మనకు తెలుసు ప్రోటీన్ ఎలా ఫామ్ అవుతుంది. సెంట్రల్ డాగ్మా ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ నేను ఆల్రెడీ మీకు బేసిక్స్ ఆఫ్ సిరీస్లో పెట్టాను. సెకండ్ ఇయర్లో ఇంకా బాగా చదువుకుంటారు. సో సెంట్రల్ డాగ్మా ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ అంటే DNA నుంచి mRNA నుంచి ప్రోటీన్ అనేది ఫామ్ అవుతుంది కదా. సో ప్రోటీన్ ఫార్మేషన్ని మనం ఏమంటాము, ట్రాన్స్లేషన్ అంటాం కదా. సో ట్రాన్స్లేషన్ ప్రాసెస్ ద్వారా మనకి ఈ బేసిక్ సింపుల్ స్ట్రక్చర్ ఇలా ఫామ్ అవుతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ ప్రైమరీ స్ట్రక్చర్. అంతే. ఈ ప్రైమరీ స్ట్రక్చర్ని కనుక తీసుకుంటే ఇట్ కెన్ కంటైన్ ఎనీ అమినో యాసిడ్స్ ఆర్ ఆల్ 20 అమినో యాసిడ్స్ కూడా ఉంటాయి ఇన్ ఎనీ సీక్వెన్స్. అంటే ఫస్ట్ గ్లైసినే ఉండాలి, ఫస్ట్ అలెనినే ఉండాలి, అలా ఏమీ లేదనమాట. ఇన్ ఎనీ సీక్వెన్స్ ఇట్ విల్ కమ్. కాకపోతే ఇక్కడ గుర్తుకు పెట్టుకోవాల్సింది, ఫస్ట్ అమినో యాసిడ్ ఉంటుంది కదా, ఇట్ విల్ బి ఆల్వేస్ N టర్మినల్. అంటే ఆ ఫస్ట్ అమినో యాసిడ్ దగ్గర N అనేది ఉంటుంది, అందుకే N టర్మినల్. అంటే మనం అమినో యాసిడ్లో చూసాం కదా 4 valencies, COOH, NH2 అండ్ దెన్
హెచ్ అండ్ ఆర్. సో ఎన్ టర్మినల్ ఉంటుంది అన్నమాట ఫస్ట్ అమినో యాసిడ్ దగ్గర. లాస్ట్ అమినో యాసిడ్ దగ్గర సి టర్మినల్ అనేది ఉంటుంది. దాట్ యూ హ్యావ్ టు రిమెంబర్ అన్నమాట. లాస్ట్కి సి టర్మినల్, ఫస్ట్కి ఎన్ టర్మినల్. ఇక ఒక అమినో యాసిడ్ ఇంకొక అమినో యాసిడ్ జాయినింగ్ ఎలా జరుగుతుంది అంటే బై పెప్టైడ్ బాండ్ విచ్ ఈజ్ ఏ కోవలెంట్ బాండ్ అన్నమాట. వాట్ ఈస్ కోవలెంట్ బాండ్? కెమిస్ట్రీలో ఆల్రెడీ చదువుకొని ఉంటారు కదా, కోవలెంట్ బాండ్. అండ్ హియర్ మనకి ఈ అమినో యాసిడ్స్ జాయిన్ అయినప్పుడు ఎలా ఫామ్ అవుతుందంటే సిఓ గ్రూప్ విల్ జాయిన్ విత్ ఒక అమినో యాసిడ్ యొక్క సిఓ గ్రూప్ ఇంకొక అమినో యాసిడ్ యొక్క ఎన్హెచ్ గ్రూప్తో జాయిన్ అయ్యి మనకి సిఓఎన్హెచ్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. అలా ఫామ్ అయ్యేటప్పుడు మనకేం జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటుంది అనుకోండి, సిఓఓహెచ్ అండ్ ఎన్హెచ్3 ఉంటుంది కదా. సో ఇలా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే మనకి ఇలా మనకి H2O అనేది రిలీజ్ అయిపోతుంది. ఓకే, H2O అనేది తీయబడిపోతుంది, అంటే లాస్ ఆఫ్ వాటర్ అనేది ఇక్కడ జరుగుతుంది. సో దిస్ ఈజ్ వన్ అమినో యాసిడ్ అండ్ దిస్ ఈజ్ అనదర్ అమినో యాసిడ్. ఇవి రెండిటి మధ్యన ఏం జరుగుతుంది అంటే దెర్ విల్ బి లాస్ ఆఫ్ వాటర్ బికాస్ ఆఫ్ జాయినింగ్ ఆఫ్ COOH అండ్ NH2 గ్రూప్. ఆ వాటర్ రిలీజ్ అయిన తర్వాత మనకి CONH అనేది ఫామ్ అవుతుంది. దట్ CONH బాండ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ అ పెప్టైడ్ బాండ్. సో ఇది ప్రైమరీ స్ట్రక్చర్. మీరు ఇక్కడ తీసుకుంటే ఇవన్నీ అమినో యాసిడ్స్ అన్నమాట విచ్ ఆర్ జాయిన్ విత్ ది హెల్ప్ ఆఫ్ పెప్టైడ్ బాండ్స్ అండ్ దిస్ ఈజ్ ఏ పాలీపెప్టైడ్ చైన్. పాలీపెప్టైడ్ అని ఎప్పుడు చెప్తాము? ఓన్లీ మినిమం అట్లీస్ట్ 50 అమినో యాసిడ్స్ ఉంటేనే మనం పాలీపెప్టైడ్గా కన్సిడర్ చేస్తాము. దిస్ ఇస్ ద ప్రైమరీ స్ట్రక్చర్. ఈ ప్రైమరీ స్ట్రక్చర్ ఇట్స్ ఎ లీనియర్ సీక్వెన్స్ అన్నమాట. లేటర్గా ఏమవుతుంది అంటే ఈ ప్రైమరీ స్ట్రక్చర్ సెకండరీ స్ట్రక్చర్గా ఫామ్ అయ్యేకి ఫస్ట్ అమినో యాసిడ్ విల్ ఫ్యూజెస్ విత్ ద ఫోర్త్ అమినో యాసిడ్, సెకండ్ విత్ ఫిఫ్త్, థర్డ్ విత్ సిక్స్త్. అది ఎలా అంటే ఇక్కడ చూడండి, ప్రైమరీ స్ట్రక్చర్ తెలిసింది కదా. సెకండరీ స్ట్రక్చర్ని కనుక తీసుకుంటే సెకండరీ స్ట్రక్చర్ ఇట్ ఈస్ ఫర్దర్ కాయిల్డ్ అనమాట లిటిల్ బిట్ కంపేర్ టు ద లీనియర్ ప్రైమరీ స్ట్రక్చర్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అదే చెప్పినట్లు ఫస్ట్ అమినో యాసిడ్ విల్ ఫ్యూజెస్ విత్ ద ఫోర్త్ అమినో యాసిడ్ అండ్ సెకండ్ విల్ ఫ్యూజెస్ విత్ ద ఫిఫ్త్, థర్డ్ విత్ ద సిక్స్త్. ఇలా మనకి అంటే దెర్ విల్ బి హైడ్రోజన్ బాండ్స్ బిట్వీన్ 1, 4, 2, 5, 3, 6, 4, 7 అలా హైడ్రోజన్ బాండ్స్ అనేవి ఇలా అటాచ్ అవ్వడం వలన బిట్వీన్ దీస్ అమినో యాసిడ్స్ మనకు ఒక టర్న్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. సో పెప్టైడ్ బాండ్స్ దే ఆర్ ప్రెసెంట్, ఎందుకంటే అమినో యాసిడ్ విల్ బి జాయిన్డ్ విత్ ద పెప్టైడ్ బాండ్స్. కానీ హైడ్రోజన్ బాండ్స్ ఎక్కడెక్కడ ఉంటాయి? 1, 4, 2, 5, 3, 6, 4, 7 అలా ఫామ్ అవ్వడం వలన ఇలా స్పైరల్ స్ట్రక్చర్, హెలికల్ స్ట్రక్చర్ అనేది మనకి ఏర్పడుతుంది. దాట్ హెలికల్ స్ట్రక్చర్ ఈస్ కాల్డ్ యాజ్ ఆల్ఫా హెలిక్స్. కానీ అలాగైనా మనకి ఫోల్డింగ్ అనేది జరుగుతుంది. ఇక ఈ ఫోల్డింగ్ అసలు ఎందుకు అవసరము అంటే మనము ఒక ఇంట్లో తీసుకోండి, బట్టలన్నీ తీసి ఇలా వేశారనుకోండి ఎంత గలీజ్గా ఉంటుంది, ప్లస్ మీకు తీసుకోవడానికి కూడా కష్టం కదా. అదే బట్టల్ని నీట్గా ఫోల్డ్ చేసి పెట్టుకున్నారనుకోండి ఇట్ విల్ బి ఫంక్షనల్, మీకు ఈజీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. నీట్గా ఫోల్డ్ చేసి పెట్టి ఉంటే యూసేజ్కి చాలా బాగుంటుంది. సిమిలర్లీ ఇక్కడ కూడా ఈ ప్రోటీన్స్ ఎప్పుడైతే ప్రాపర్గా ప్రోటీన్స్ ఫంక్షనబుల్గా ఉండాలి అంటే ఇట్ హ్యాస్ టు బి ఫోల్డెడ్ ప్రాపర్లీ. సో అందు గురించే ఈ 4 లెవెల్స్ ఉంటాయి. ప్రైమరీలో జస్ట్ ఊరికి స్ట్రెయిట్గా ఫామ్ అయ్యి ఉంటుంది. సెకండరీలో 1, 4, 2, 5, 3, 6 అలా ఆల్ఫా హెలిక్స్ అనేది ఫామ్ అవుతుంది. ఇంకొక టైప్ ఆఫ్ ఫోల్డింగ్ తీసుకుంటే బీటా ప్లీటెడ్ ఫోల్డింగ్. ఓకే, సో ఈ బీటా ప్లీటెడ్ని కనుక తీసుకుంటే మనకి ఇలా లీనియర్ చైన్స్ ఉంటాయి కదా. ఈ విధంగా మనకి చైన్స్ రూపంలో అంటే చీర కుచ్చుళ్ళు పెట్టుకుంటాం కదా, ఆ చీర కుచ్చుళ్ళలాగా ఫోల్డ్ అవుతుందన్నమాట బీటా ప్లేటెడ్. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ రెండింటి మధ్య హైడ్రోజన్ బాండ్స్ అనేది ఉంటుంది. సో ప్రైమరీ స్ట్రక్చర్లో ఓన్లీ దెర్ విల్ బి పెప్టైడ్ బాండ్ విచ్ ఈస్ ఏ కోవలెంట్ బాండ్. సెకండరీ స్ట్రక్చర్లో మనకి హైడ్రోజన్ బాండ్ అండ్ పెప్టైడ్ బాండ్ అనేది ఉంటుంది. సెకండరీ స్ట్రక్చర్ ఈస్ ఆఫ్ 2 types డిపెండింగ్ అపాన్ ద ఫోల్డింగ్. వన్ ఈస్ ఆల్ఫా హెలిక్స్,
1 4 2 5 3 6 అలా ఫోల్డ్ అయితే, అనదర్ వన్ ఈస్ బీటా ప్లీటెడ్ లైక్ చీర కుచ్చులలాగా ఇలా ఫోల్డ్ అయితే బీటా ప్లీటెడ్ అంటాం. ఇక కొలాజన్ అనేది ఇంతకుముందు చెప్పాను కదా, దట్ ఈస్ ఆల్ఫా హెలిక్స్ ఓన్లీ. 2 or more polypeptides further coil to form like cables అనమాట. వైర్ యొక్క కేబుల్స్ ఉంటాయి కదా, అలా ఫామ్ అయ్యేది కొలాజన్ ఆల్ఫా హెలిక్స్. You have to remember. It is secondary. Next, moving on to the tertiary structure, which is nothing but most stable structure anamata. Idi ento stable structure. Enduku ante 3D యొక్క కన్ఫర్మేషన్ అనేది మనం చూడొచ్చు. ఇక్కడ డైసల్ఫైడ్ బాండ్స్ కూడా ఉంటాయి, హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి, డైసల్ఫైడ్ బాండ్స్, పెప్టైడ్ బాండ్స్ 3 ఉంటాయి. దానితో పాటి we have several other bonds, డైసల్ఫైడ్ బాండ్స్, అయానిక్ బాండ్స్, వాండర్వాల్స్ రియాక్షన్స్, కెమిస్ట్రీలో మీరు చదివారు కదా వాండర్వాల్ ఇంటరాక్షన్స్, అవి హైడ్రోఫిలిక్ హైడ్రోఫోబిక్ ఇంటరాక్షన్స్. ఇక హైడ్రోజన్ అండ్ పెప్టైడ్ బాండ్స్ ఆల్రెడీ ఉంటాయి. వీక్ నాన్ కోవలెంట్ బాండ్స్, ఈ బాండ్స్ అనేవి ప్రతి స్ట్రక్చర్లో మీరు గుర్తుకు పెట్టుకోవాలి. సో దిస్ ఇస్ ద మోస్ట్ స్టేబుల్ స్ట్రక్చర్ అని ఎందుకు అంటాము అంటే, ఇక్కడ తీసుకుంటే ఫర్దర్ కాయిలింగ్ ఆఫ్ సెకండరీ స్ట్రక్చర్ జరిగినప్పుడు మనకి ఈ విధంగా ఏర్పడుతుంది అనమాట. అంటే ఇలా కాయిలింగ్ జరిగేటప్పుడు ఒక పాకెట్ అనేది ఏర్పడుతుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ క్రెవిస్ ఆర్ పాకెట్ అనమాట. ఈ క్రెవిస్ ఆర్ పాకెట్లోనే మనకి సబ్స్ట్రేట్ అనేది వెళ్ళి, అంటే ఇప్పుడు ఇది ఒక ఎంజైమ్ అనుకోండి, ఆల్ ఎంజైమ్స్ హ్యావ్ టెరిషరీ స్ట్రక్చర్ ఓన్లీ. ఎంజైమ్స్ విల్ బి ఫంక్షనల్ ఇన్ విచ్ స్ట్రక్చర్ అని అడుగుతారనమాట చాలాసార్లు. ఎంజైమ్స్ విల్ బి ఫంక్షనల్ ఇన్ టెరిషరీ స్ట్రక్చర్. సో ఇది ఎంజైమ్ అనుకోండి, సబ్స్ట్రేట్ వెళ్ళి ఎక్కడ మనకి బైండ్ అవుతుంది అంటే ఈ పాకెట్లోనే అనమాట, విచ్ ఈస్ ద యాక్టివ్ సైట్. ఓకే, సో దిస్ ఈస్ ద మోస్ట్ స్టేబుల్ స్ట్రక్చర్, వెరీ ఇంపార్టెంట్. ఆల్ దీస్ బాండ్స్ అనేవి మనకి టెరిషరీ స్ట్రక్చర్లో చూస్తాము. ఫర్దర్ కాయిలింగ్ ఆఫ్ దిస్ is also important. All enzymes are of which type of structure means it is the tertiary structure. Clear? Now moving on to the quaternary structure, which is the fourth level of the structure in the protein. Okay, 2 or more than 2 tertiary structures. Tertiary structure చూసాం కదా, అలాంటివి ఎక్కువగా ఇలా ఒక ఓవెన్ ఆఫ్ వూల్ ఉంటుంది కదా, వూల్ బాల్ అనేది. వూల్ బాల్ అంటే మనకి దారం చుట్టి పెడితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట క్వాటర్నరీ స్ట్రక్చర్. సో 2 or more than 2 tertiary structures proteins will combine to form the quaternary structure. సో ఎగ్జాంపుల్ వచ్చి హీమోగ్లోబిన్ గుర్తుకు పెట్టుకోవాలి. 2 alpha and 2 beta chains అనేవి హీమోగ్లోబిన్లో ఉంటాయి. 2 alpha and 2 beta chains will be present in hemoglobin. Hemoglobin comes under the quaternary structure. Further folding జరిగినప్పుడు ఈ స్ట్రక్చర్ అనేది వస్తుంది. These are the 4 structures అన్నమాట. So this completes the amino acids and proteins. Hope it is clear. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మీరు అడిగితే నేను దాన్ని తర్వాత సాల్వ్ చేస్తాను అన్నమాట. సో ఇప్పుడు స్టార్టింగ్ నుంచి తీసుకుంటే ఏమేమి తెలుసుకున్నాం, ఫుల్ సెల్ ప్రోటోప్లాజంలో ఏమేమి ఉంటుంది అనేది తెలుసుకున్నాము. సో ఆ బయోమాలిక్యూల్స్ దట్ ఈస్ ఆర్గానిక్ కాంపౌండ్స్లో ఫస్ట్ వన్ ఈజ్ కంప్లీటెడ్, దట్ ఈస్ ప్రోటీన్స్ గురించి తెలుసుకున్నాం అనమాట. ఆ ప్రోటీన్స్ యొక్క మోనోమర్ ఏంటి, అమినో యాసిడ్స్ గురించి కూడా తెలుసుకున్నాం. నౌ మూవింగ్ ఆన్ టు ద సెకండ్ వన్ అనమాట. ఓకే, ఇలా సెకండ్ అని పెట్టచ్చు కదా, దిస్ ఈస్ ద సెకండ్ వీ కెన్ కన్సిడర్. అండ్ ప్రోటీన్స్ ఇంతవరకు మనం తెలుసుకున్నాం కదా, దట్ ఈస్ ద ఫస్ట్ వన్ అనమాట. అమినో యాసిడ్స్, దట్ ఈస్ ద ఫస్ట్ వన్. ఎక్కడ వెళ్ళింది, యా. సో దిస్ ఈస్ ద ఫస్ట్ మైక్రోమాలిక్యూల్. సో దీని నుంచి మనకి ప్రోటీన్ అనేది ఫామ్ అవుతుంది. అమినో యాసిడ్స్ గురించి తెలుసుకున్నాం, ఆ తర్వాత మనం ప్రోటీన్స్ గురించి కూడా తెలుసుకున్నాము అన్నమాట. క్వాటర్నరీ స్ట్రక్చర్ అదంతా. ఇప్పుడు మనం మోనోసాక్రైడ్స్ని కనుక తీసుకుంటే, ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో బయోమైక్రోమాలిక్యూల్ విచ్ ఇస్ ద సెకండ్ వన్. సో సాక్రైడ్స్ ఆర్ నథింగ్ బట్ సింపుల్ షుగర్స్ అన్నమాట. ఇవి ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ హ్యావింగ్ carbon, hydrogen and oxygen, but hydrogen and oxygen in the ratio of what? Hydrogen and oxygen in ratio of
2:1 రేషియోలో మనకి చూస్తాము అన్నమాట. ఓకే, దీస్ ఆర్ సింపుల్ షుగర్స్. ఇట్ హ్యాస్ వాట్ అండ్ వాట్ పాలీహైడ్రాక్సీ ఆల్డోజెస్ ఉంటాయి, ఆ తర్వాత కీటోజెస్ ఉంటాయి, అండ్ దేర్ కండెన్సేషన్ ప్రోడక్ట్స్. ఆల్ టుగెదర్ మనం monosaccharides or simple sugars which are called as biomicromolecule అని చెప్తాం. దీస్ ఆర్ ద హైడ్రేట్స్ ఆఫ్ కార్బన్. ఫార్ములా కనుక తీసుకుంటే ఇట్ విల్ బి CH2ON ఆర్ CnH2ON అన్నమాట. ఎలా ఫామ్ అవుతుంది ఈ సింపుల్ షుగర్ అంటే మనకు తెలుసు, సన్లైట్ ఎనర్జీని యూస్ చేసుకొని ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ కెమికల్ ఎనర్జీ అండ్ ఫార్మ్స్ ఇంటూ గ్లూకోజ్ విచ్ ఈస్ నథింగ్ బట్ ఫోటోసింథసిస్ ద్వారా మనకి ఈ సింపుల్ షుగర్స్ అనేవి వస్తాయి. ఓకే, 80% ఆఫ్ ద డ్రై వెయిట్ ఇన్ ప్లాంట్స్. డ్రై వెయిట్ అంటే ఏంటి? వాటర్ని తీసేసి వెయిట్ చేయడం. సో 80% ఆఫ్ డ్రై వెయిట్ ఇన్ ప్లాంట్స్ విల్ హ్యావ్ దిస్ మోనోసాక్రైడ్ సింపుల్ షుగర్స్ అనమాట. ఈ మోనోసాక్రైడ్ ఈజ్ ఏ మోనోమర్ కదా, ఆ మోనోసాక్రైడ్ యూనిట్స్ జాయిన్ అయితే మనకి పాలిమర్ విల్ బి ఫార్మ్డ్ విచ్ ఇస్ నథింగ్ బట్ కార్బోహైడ్రేట్స్ ఆర్ పాలీసాకరైడ్స్ అనమాట. ఈ కార్బోహైడ్రేట్స్ని కనుక తీసుకుంటే దెర్ ఆర్ మోనోసాకరైడ్స్, ఆలిగోసాకరైడ్స్ అండ్ పాలీసాకరైడ్స్. మోనో అంటే ఓన్లీ సింగిల్ సాకరైడ్ అనేది ఉంటుంది, సింగిల్ షుగర్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్ అంటే రైబోస్ ఉంటే ఉంటుంది, గ్లూకోజ్ ఉంటే ఉంటుంది, గ్లూకోజ్ ప్లస్ గ్లూకోజ్ అలా ఫామ్ అవ్వదు అనమాట. సో 3 to 7 కార్బన్ ఆటమ్స్ ఉన్న షుగర్ని మనం మోనోసాకరైడ్స్ అని చెప్తాము. 3 నుంచి 7 కార్బన్ ఆటమ్స్లు ఉంటాయి. సో ఫార్ములా ఈజ్ CnH2nOn అనమాట. సింపుల్ షుగర్స్ అవి ఆల్రెడీ సింపుల్గా ఉన్నాయి కాబట్టి ఇట్ కెన్ నాట్ బి హైడ్రోలైజ్డ్ ఫర్దర్ అంటే మనం వాటర్ వేస్తే మళ్ళీ ఇంకా బ్రేక్ అయ్యేకి ఇంకా అక్కడ ఏం లేదు, ఎందుకంటే ఆల్రెడీ సింపుల్గా ఉంది. ఇప్పుడు కాంప్లెక్స్ మాలిక్యూల్ అయితే వాటర్ వేస్తే బ్రేక్ అవుతుంది. ఇట్ ఈజ్ అ సింపుల్ షుగర్ కాబట్టి ఇట్ కెన్ నాట్ బి హైడ్రోలైజ్డ్ ఫర్దర్ అనమాట. ఎగ్జాంపుల్స్లో మీకు అంటే 3 కార్బన్ ఆటమ్స్ ఉంటే 3 కార్బన్ ఆటమ్స్ ఉంటే ట్రయోజస్, 4 కార్బన్ ఆటమ్స్ ఉంటే టెట్రోజస్, 5 కార్బన్ ఆటమ్స్ ఉంటే పెంటోజస్, 6 కార్బన్ ఆటమ్స్ ఉంటే హెక్సోజస్, 7 ఉంటే హెప్టోజస్. ఇలా ఉంటుందన్నమాట. 7 ఈజ్ హెప్టోస్. ఇందులో మీరు గుర్తుకు పెట్టుకోవాల్సిన ఎగ్జాంపుల్స్ పెంటోస్ అండ్ హెక్సోస్. పెంటోస్లో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈజ్ దిస్ వన్. పెంటోస్లో రైబోస్ ఈజ్ ఏ పెంటోస్ షుగర్. మనం రైబోస్ యొక్క స్ట్రక్చర్ కూడా చూస్తాము. రైబోస్ ఈజ్ ఏ పెంటోస్ షుగర్. స్ట్రక్చర్ ఆల్రెడీ ఉందా? యా, ఇక్కడ చూడొచ్చు. దిస్ ఈస్ ద రైబోస్ C5H10O5 అనమాట. సో రైబోస్ యొక్క స్ట్రక్చర్ని కనుక మీరు తీసుకుంటే ఇక్కడ OH 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 CH2OH అనేది ఉంటుంది. రైబోస్ పెంటోస్ కాబట్టి 5 కార్బన్ ఆటమ్స్ ఉంటాయి. సో 1 2 3 4 and this is the 5th carbon atom. Okay, so this is how ribose structure will be there. అదే కనుక డిఆక్సీరైబోస్ అనేది కనుక తీసుకుంటే రైబోస్ స్ట్రక్చర్ చూసారు కదా. సో డిఆక్సీరైబోస్లో ఏం జరుగుతుంది అంటే పేరులోనే ఉంది డిఆక్సీ. ఒక ఓ గ్రూప్ని రిమూవ్ చేస్తాం. ఎక్కడ రిమూవ్ చేస్తాం? 2nd కార్బన్ ఆటంలో. డిఆక్సీరైబోస్ అట్ విచ్ కార్బన్? అట్ 2nd కార్బన్. అందుకు అది డిఆక్సీరైబోస్. రిమూవ్ చేస్తే మనకు ఫార్ములా అనేది చేంజ్ అవుతుంది కదా, ఒక ఓ అనేది పోతుంది. సో C5H10O4 వస్తుంది ఈ డిఆక్సీరైబోస్కి. సో ఇట్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అనమాట. అందుకు పెంటోస్లో ఎగ్జాంపుల్స్ వచ్చి రైబోస్ అండ్ డిఆక్సీరైబోస్. కానీ డిఆక్సీరైబోస్లో ఒక ఓ ఉండదు. 2nd కార్బన్ దగ్గర ఆ ఓని తీసేస్తాము అన్నమాట. తీసేసి ఉండబడి ఉంటుంది. ఓకే, దట్ ఎక్సెప్షన్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఇక హెక్సోసస్లో గ్లూకోజ్ స్ట్రక్చర్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. C6H12O6 అనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ ఇది సేమ్, బట్ ఇక్కడ 6 ఉంటాయి, నాట్ 5. 1 2 3 4 5 6. 6th కార్బన్ దగ్గర ఇక్కడ ఇలా అటాచ్ అయ్యి ఉంటుంది. ఓకే, సో దీస్ 2 ఎగ్జాంపుల్స్ యూ హ్యావ్ టు రిమెంబర్ అండర్ ద మోనోసాక్రైడ్స్. మోనోసాక్రైడ్స్ అంటే
సింపుల్ షుగర్స్ విచ్ హ్యావ్ 3 to 7 కార్బన్ ఆటమ్స్ అనేవి ఉంటాయి. 3 ఉంటాయి ట్రయోస్, 4 ఉంటాయి టెట్రోస్, అలా కంటిన్యూ. మీరు గుర్తుకు పెట్టుకోవాల్సింది ఎంసెట్ నీట్కి ఎగ్జాంపుల్స్ మాత్రం ఇక్కడ ఇచ్చాను, ఈ ఎగ్జాంపుల్స్ అవసరం లేదు. ఇక నెక్స్ట్ వచ్చి ఆలిగో. ఆలిగో అంటే ఫ్యూ అనమాట, ఫ్యూ సాకరైడ్స్, ఎక్కువ సాకరైడ్స్ అనేవి ఉండవు. 2 to 9 మోనోసాకరైడ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో 2 to 9 మోనోసాకరైడ్స్ యొక్క కండెన్సేషన్ జరిగినప్పుడు మనకి ఆలిగోసాకరైడ్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. సో ఎన్ని మోనోసాకరైడ్ యూనిట్స్ ఉన్నాయి దాని డిపెండెన్సీ పైన డైసాకరైడ్స్, ఇప్పుడు 2 మోనోసాకరైడ్స్ ఉన్నాయనుకోండి డైసాకరైడ్, 3 ఉన్నాయనుకోండి ట్రైసాకరైడ్, 4 ఉన్నాయనుకోండి టెట్రాసాకరైడ్, అలా టిల్ 9, 5 ఉంటే పెంటా, హెక్సా, హెప్టా, ఆక్టా, నానో అలా వస్తాయన్నమాట. సో కానీ మీరు గుర్తుకు పెట్టుకోవాల్సింది ఓన్లీ డైసాకరైడ్స్ గుర్తుకు పెట్టుకుంటే చాలు. దట్ ఈస్ అండర్ దీస్ ఎగ్జాంపుల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సుక్రోజ్ ఇస్ ఏ డైసాకరైడ్ ఫార్మ్డ్ ఆఫ్ వాట్ అండ్ వాట్ అనేది అడుగుతారు. ఇట్ ఈస్ ఫార్మ్డ్ ఆఫ్ గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోస్. లాక్టోస్ని కనుక తీసుకుంటే ఇట్ ఈస్ ఫార్మ్డ్ ఆఫ్ గ్లూకోజ్ అండ్ గ్యాలక్టోస్ అన్నమాట. ఆ తర్వాత మాల్టోస్ తీసుకుంటే గ్లూకోజ్ ప్లస్ గ్లూకోజ్ అనేది ఉంటుంది. సో ఇది ఆలిగోసాకరైడ్స్ గురించి. నెక్స్ట్ వచ్చి పాలీసాకరైడ్స్. 2 to 9 మోనోసాకరైడ్స్ కండెన్స్ అయితే ఆలిగోసాకరైడ్స్. 9 కంటే ఎక్కువ, మోర్ దాన్ 10 అయితే దెన్ we will consider them as large monosaccharides which are nothing but polysaccharides అన్నమాట, which are complex carbohydrates. ఈ polysaccharides-లో, సో ఈ కార్బోహైడ్రేట్స్ చూసారు కదా, ఈ polysaccharide which is a biomacromolecule, సో ఇది డిపెండింగ్ అపాన్ ద కాంపోజిషన్, అంటే వేటితో చేయబడి ఉంది అన్న కాంపోజిషన్ పైన పాలీసాకరైడ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ హోమోపాలీసాకరైడ్ అండ్ హెటిరోపాలీసాకరైడ్. సేమ్ టైప్ ఆఫ్ మోనోసాకరైడ్ ఉందనుకోండి, అంటే గ్లూకోజ్ అన్ని వరుసగా, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ హోమోపాలీసాకరైడ్. అదే హెటిరోపాలీసాకరైడ్ అంటే 2 or more డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోనోసాకరైడ్ యూనిట్స్, గ్లూకోజ్, గ్యాలక్టోస్, గ్లూకోజ్ ప్లస్ గ్యాలక్టోస్ అలా ఉంటూ పోతే దెన్ వీ విల్ కన్సిడర్ ఇట్ యాజ్ హెటిరోపాలీసాకరైడ్స్ అనమాట. హోమోపాలీసాకరైడ్స్ కింద మనం అగైన్ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 types, ఫుడ్ స్టోరేజ్ టైప్ ఆఫ్ పాలీసాకరైడ్స్ అండ్ స్ట్రక్చరల్ పాలీసాకరైడ్స్ అనమాట. సో మనకు తెలుసు ప్లాంట్స్లో ఫుడ్ ఎలా స్టోర్ అయి ఉంటుంది అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టార్చ్. సో స్టార్చ్ రూపంలో ప్లాంట్స్లో ఫుడ్ స్టోర్ అయి ఉంటుంది, దట్ ఈస్ ఫుడ్ స్టోరేజ్ పాలీసాకరైడ్. ఇక యానిమల్స్లో అయితే ఫుడ్ ఎలా స్టోర్ అయి ఉంటుంది, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్లైకోజన్ ఇట్ విల్ బి స్టోర్డ్. ఇక డాలియా అనే దాంట్లో తీసుకుంటే ఇనులిన్ రూపంలో స్టోర్ అయ్యి ఉంటుంది అన్నమాట. ఇన్సులిన్ ఈస్ డిఫరెంట్, ఇన్యులిన్ ఈస్ డిఫరెంట్. ఇక్కడ మనం 2 డిఫరెంట్ థింగ్స్ చూసాం. లెక్టిన్ సెకండరీ మెటబలైట్, లెసిథిన్ ఈజ్ ఎ ఫాస్ఫోలిపిడ్. అలానే ఇన్యులిన్ ఈజ్ ఎ స్టోరేజ్ పాలీసాకరైడ్. ఇన్సులిన్ అయితే కినా ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద గ్లూకోజ్ షుగర్ అది అనమాట. సో ఇట్ ఈస్ ద స్టోరేజ్ ఇన్ డాలియా విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్యులిన్. సో ఇక స్టార్చ్ కనుక తీసుకుంటే మనం అయోడిన్ యాడ్ చేసినప్పుడు బ్లూ బ్లాక్ కలర్ అనేది వస్తుంది. ఈ స్టార్చ్లో బోత్ అమైలోస్ అండ్ అమైలోపెక్టిన్ అనేవి ఉంటాయన్నమాట యూనిట్స్. ఓకే, అమైలోస్ అండ్ అమైలోపెక్టిన్. ఇక స్ట్రక్చరల్ పాలీసాకరైడ్స్ కింద ఖైటిన్ అంటే మనకు తెలుసు కదా, ఖైటిన్ ఈస్ నథింగ్ బట్ ఖైటిన్ అంటే గిన మనం నాగ్ అండ్ నామ్ అనేది చూసాం కదా సెల్ చాప్టర్లో, ప్రోకారియాటిక్ సెల్లో చదివినప్పుడు మనం సెల్ వాల్ గురించి చదివేటప్పుడు తెలుసుకున్నాం. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ వాట్, polysaccharide, that is NAG and NAM, N-acetyl glucosamine, N-acetyl muramic acid. మీకు ఈ NAG and NAM గురించి కావాలంటే సెల్ లెక్చర్ని చూడండి, క్లియర్గా అర్థమైపోతుంది, విత్ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దిస్ ఖైటిన్ ఇస్ అ స్ట్రక్చరల్ పాలీసాకరైడ్, విల్ గివ్ స్ట్రక్చర్ కదా, రిజిడిటీ అదంతా ఫామ్ అవుతుంది. ఇక సెల్యులోస్ కూడా, సెల్యులోస్ అంటే ప్లాంట్ సెల్ వాల్ ఈస్ మేడప్ ఆఫ్ సెల్యులోస్ కదా, సో ఇట్ ఆల్సో విల్ గివ్స్ ద స్ట్రక్చర్. సో స్ట్రక్చరల్ పాలీసాకరైడ్ కింద. ఇక హెటిరో పాలీసాకరైడ్లో కనుక తీసుకుంటే మనకి ఖైటిన్ అనేది యాక్చువల్గా హెటిరో కింద ఇచ్చారు. యాక్చువల్లీ ఇట్ ఈస్ హోమో బికాస్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ నాగ్, కానీ ఇక్కడ మనకి హెటిరో కింద ఎన్సీఆర్టీలో ఇచ్చారు కాబట్టి మీరు హెటిరోగానే కన్సిడర్ చేయవచ్చు.
హెటిరో అండ్ పెప్టిడోగ్లైకన్ అనమాట. దీస్ ఆర్ మ్యూకోపాలీసాకరైడ్స్. మనం మ్యూకోపాలీసాకరైడ్స్ అంటే మనం ఇది కూడా చూసాం, స్లైమ్ లేయర్ అంటే సాఫ్ట్గా గ్లైకోకాలిక్స్ అనేది ఉంటుంది కదా, స్లైమీ లేయర్, టఫ్ లేయర్ ఉంటుంది. గ్రామ్ స్టెయినింగ్ అదంతా ఇది కూడా సెల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, అక్కడ క్లియర్గా ఉంది. ప్లీజ్ వాచ్ దట్ వీడియో ఇన్ సెల్ లెక్చర్స్ అనమాట. సో ఇట్ ఈస్ ఏ మ్యూకోపాలీసాకరైడ్ విచ్ ఈస్ ఏ హెటిరోపాలీసాకరైడ్. సో దిస్ ఈస్ అబౌట్ పాలీసాకరైడ్స్ విచ్ ఆర్ బయోమాక్రోమాలిక్యూల్స్. ఇక్కడ మీరు గుర్తుకు పెట్టుకోవాల్సిన వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ గ్లైకోజన్ అనమాట. సో గ్లైకోజన్ దేంట్లో స్టోర్ చేయబడి ఉంటుంది? దిస్ గ్లైకోజన్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద యానిమల్స్ అనమాట. ఇట్ ఈస్ ఎ స్టోరేజ్ పాలీసాకరైడ్ ఇన్ యానిమల్స్. ఈ స్ట్రక్చర్ డైరెక్ట్గా అడుగుతారు, మీకు స్ట్రక్చర్ ఇచ్చి కనుక్కోమని అలా కూడా అడుగుతారనమాట. సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ మనకి స్ట్రెయిట్ చైన్ అనేది ఉంది కదా, దిస్ ఈస్ ద స్ట్రెయిట్ పార్ట్. సో దిస్ ఈస్ ద స్ట్రెయిట్ పార్ట్. ఇంకొకటి దిస్ ఈస్ ద బ్రాంచింగ్ ఏరియా, ఇది వచ్చి బ్రాంచింగ్ ఏరియా. ఓకే, రెండు పార్ట్స్ ఉంటాయన్నమాట. స్ట్రెయిట్ పార్ట్ కనుక తీసుకుంటే లింకేజ్ అనేది ఎలా ఉంటుంది అంటే 1,4 ఆల్ఫా లింకేజ్తో చేయబడి ఉంటుంది. ఫస్ట్ కార్బన్ టు ఫోర్త్ కార్బన్ దెర్ విల్ బి ద లింకేజ్, దట్ ఈస్ 1,4 ఆల్ఫా లింకేజ్. అదే బ్రాంచింగ్ ఏరియాలో కనుక తీసుకుంటే 1,6 లింకేజ్తో చేయబడి ఉంటుంది. ఈ స్ట్రక్చర్ ఇలానే గుర్తుపెట్టుకోవాలి, ప్లస్ ఈ లింకేజెస్ అనేది గుర్తుకు పెట్టుకుంటే చాలు. స్ట్రెయిట్ చైన్లో 1,4 లింకేజ్, ఓకే, అండ్ బ్రాంచింగ్లో 1,6 లింకేజ్. ఓకే, స్ట్రెయిట్ 1,4, బ్రాంచింగ్ 1,6 అలా గుర్తుకు పెట్టుకోండి. ఈ గ్లైకోజన్ ఎక్కడ స్టోర్ చేయబడి ఉంటుంది? ఇన్ లివర్ అండ్ ఇన్ మజిల్స్ ఇట్ విల్ బి స్టోర్. ఐయోడిన్ యాడ్ చేసినప్పుడు స్టార్చ్కి ఎలాగైతే బ్లూ బ్లాక్ కలర్ వస్తుందో గ్లైకోజన్కి రెడ్డిష్ బ్రౌన్ కలర్ అనేది వస్తుంది అన్నమాట. క్లియర్? సో దట్ కంప్లీట్స్ అవర్ సెకండ్ బయోమాక్రోమాలిక్యూల్. ఇక థర్డ్ వన్ తీసుకుందాం. థర్డ్ బయోమైక్రోమాలిక్యూల్ ఈస్ న్యూక్లియోటైడ్ అనమాట, which is a basic unit of nucleic acid, DNA, RNA. దాని యొక్క బేసిక్ యూనిట్ ఏంటి అంటే న్యూక్లియోటైడ్, స్మాల్ కాంప్లెక్స్ మాలిక్యూల్స్ విచ్ పార్టిసిపేట్ ఇన్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ సిస్టమ్. ఓకే, సో ఏమేమి ఉంటాయి ఈ న్యూక్లియోటైడ్స్లో అంటే ఏ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఎలిమెంట్స్ ఉంటాయి అంటే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, సల్ఫర్, ఫాస్ఫరస్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సల్ఫర్ కాదు, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, ఫాస్ఫరస్ ఉంటాయి. ఓకే, ఈచ్ న్యూక్లియోటైడ్ ఈజ్ మేడప్ ఆఫ్ వాట్ అండ్ వాట్? ఒక నైట్రోజనస్ బేస్ అనేది ఉంటుంది. నైట్రోజనస్ బేస్లు కనుక తీసుకుంటే దేర్ విల్ బి అడినిన్, గ్వానిన్. అడినిన్, గ్వానిన్, దీస్ టూ ఆర్ purines anamata. These two are purines. So these are the bases. And thymine, cytosine, RNA kanaka aithe uracil kuda untundi. These are pyrimidines anamata. These are the nitrogenous bases. Ivi pyrimidines. So nucleotide lo ఏమేమి ఉంటాయి అంటే there will be the presence of nitrogenous base which is a cyclic structure చూపిస్తాను. and then pentose sugar అనేది ఉంటుంది which is the RNA అయితే ribose sugar, DNA అయితే deoxyribose sugar అనేది ఉంటుంది. 1,3-phosphate గ్రూప్ కూడా ఉంటుంది. సో న్యూక్లియోటైడ్ని కనుక తీసుకుంటే ఇక్కడ చూడొచ్చు, దిస్ ఈస్ ద అడినిన్ విచ్ ఈస్ ఎ ప్యూరిన్ అండ్ అడినిన్ whenever it fuses with the sugar. సో ఈ అడినిన్ ఈ షుగర్తో రైబోస్ షుగర్, పెంటోస్ షుగర్ కదా మనకి, రైబోస్ ఆర్ఎన్ఏ అయితే రైబోస్, డిఎన్ఏ అయితే డిఆక్సిరైబోస్. సో అడినిన్ whenever it fuses with sugar, this is sugar కదా, then you will get adenosine. Adenine plus sugar means nitrogenous base plus sugar, we will get nucleoside, that is adenosine. And adenosine whenever fuses with this, adenosine whenever fuses with the phosphate, okay, phosphate తో ఫ్యూజ్ అయితే మనకి ఏమొస్తుంది? we will get this nucleotide. this is the nucleotide. ఓకే, మనకి ఏమొస్తుంది? న్యూక్లియోటైడ్ అనేది వస్తుంది. సో నైట్రోజనస్ బేస్
plus sugar is called as nucleoside. Nucleoside whenever fuses with the phosphate, then we will get a nucleotide anamata, which is a biomicro molecule. So adenine fuse aithe adenosine, uracil fuse aithe with sugar, then we will get uridine. Thymine fuse aithe thymidine. Ala if different వాటికి వస్తాయన్నమాట. This is the nucleotide. Adenine fuses with the pentose sugar, we will get adenosine. Adenosine when fuses with the phosphate group, then we will get the nucleotide, that is adenylic acid. So your homework, మీరు ఏం చేయాలి అంటే యురాసిల్ కూడా ఇచ్చారు, యురిడిన్ అనేది ఇచ్చారు. ఈ యురిడిన్ నుంచి మనకి ఫాస్ఫేట్తో ఫ్యూజ్ అయితే మనకి ఏమొస్తుంది అనేది రాయండి. విచ్ న్యూక్లియోటైడ్, దట్ ఈస్ యురిడిలిక్ యాసిడా ఏంటి అనేది. సిమిలర్లీ మనకి ఏమేమి ఉన్నాయి, అడినిన్, గ్వానైన్ షుగర్తో ఫ్యూజ్ అయితే మనకి న్యూక్లియోసైడ్ ఏమొస్తుంది, గానోసిన్ వస్తుంది, గానలిక్ యాసిడ్. అలా మిగతావి కూడా నోట్బుక్లో రాసేసుకోండి. Okay, so this is about the nucleotide. Now we will see about the nucleic acids. Okay, so nucleic acid is a biomacromolecule. Nucleotide is a monomer, nucleic acid is a polymer. So idi oka nucleotide, idi oka nucleotide. Nucleotides join aithe, so many nucleotides join aithe manaki we will get a polymer which is nothing but nucleic acid biomacromolecule. న్యూక్లిక్ యాసిడ్లో కనుక తీసుకుంటే మనం డిఎన్ఏని కనుక తీసుకుంటే డిఆక్సీ రైబోస్ షుగర్తో ఉంటుంది. సో డిఎన్ఏ ఇక్కడ తీసుకుంటే ఇట్ ఈస్ యాంటీ ప్యారలల్ ఇన్ నేచర్. ఒక స్ట్రాండ్ ఆఫ్ డిఎన్ఏ 5' to 3', అనదర్ స్ట్రాండ్ ఆఫ్ డిఎన్ఏ విల్ బి ఫ్రమ్ 3' to 5'. ఇట్ విల్ బి యాంటీ ప్యారలల్ ఇన్ స్ట్రక్చర్. అండ్ మనకి ఈ టర్న్ అనేది తీసుకుంటే 1 టర్న్, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మనం 1 టర్న్ అని చెప్తామన్నమాట. సో 1 టర్న్లో మనకి 10 బేస్ పేర్స్ అనేవి ఉంటాయి. అడినిన్ ఆల్వేస్ పేర్స్ విత్ థైమిన్, గ్వానిన్ ఆల్వేస్ పేర్స్ విత్ సైటోసిన్, అడినిన్ అండ్ థైమిన్ విత్ 2 hydrogen bonds and guanine and cytosine with 3 hydrogen bonds. It will get paired అనమాట. ఓకే, సో పిచ్ని కనుక తీసుకుంటే ఇట్ విల్ బి 34 angstrom units. 1 pitch if you take, it will be 34 angstrom units per base pair. అంటే ఒక్కొక్క బేస్ పేర్ని తీసుకుంటే ఇప్పుడు ఏ అండ్ టీ అలా ఫామ్ అవుతుంది, జీ అండ్ సి. సో ఇక్కడ ఒక్క బేస్ పేర్కి తీసుకుంటే ఇట్ ఈస్ 3.4 angstrom units అనమాట. అలా 10 కనుక తీసుకుంటే ఇట్ విల్ బి 34. మీకు ఇచ్చిన న్యూక్లిక్ యాసిడ్ వచ్చి ఇక్కడ బిడిఎన్ఏ స్ట్రక్చర్ అనేది ఇచ్చారు. క్లియర్? సో దాట్ యూ హ్యావ్ టు రిమెంబర్. సో అది న్యూక్లిక్ యాసిడ్స్ గురించి. నెక్స్ట్ మనము 4th వన్ తీసుకుంటే, 4th బయోమాక్రోమాలిక్యూల్ని తీసుకుంటే ఇట్ ఈస్ నాట్ ఎ పాలిమర్. ఫస్ట్ గుర్తుకు పెట్టుకోవాల్సింది ఇట్ ఈస్ లిపిడ్ ఈజ్ నాట్ ఏ పాలిమర్. లిపిడ్ అనేది పాలిమర్ కాదు. ఎందుకు? మనం ఎప్పుడైతే క్రష్ చేసామో అప్పుడు ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ఫాస్ఫోబైలిపిడ్ లేయర్ కదా. ఇలా అవుట్ సైడ్ హెడ్ ఉంటుంది విచ్ ఈస్ హైడ్రోఫిలిక్ ఇన్ నేచర్. ఇన్నర్ సైడ్ మనకి టెయిల్ విచ్ ఈస్ హైడ్రోఫోబిక్ ఇన్ నేచర్. అంటే వాటర్ అంటే భయం అనమాట, అందుకది లోపలికి ఉంటుంది. ఇది కూడా సెల్ చాప్టర్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సెల్ మెంబ్రెయిన్లో అక్కడ మీరు వాచ్ చేయవచ్చు. సో ఈ లిపిడ్ని మనం సింపుల్ ఫ్యాటీ యాసిడ్ అని కూడా చెప్పచ్చు అనమాట. మెనీ లిపిడ్స్ని కనుక తీసుకుంటే గ్లిజరాల్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్ రెండు కలిపి ఉంటాయి, గ్లిజరాల్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్. సో ఇక్కడ ఈ గ్లిజరాల్కి ఇంకొక నేమ్ వచ్చి ఇట్ ఈస్ ట్రైహైడ్రాక్సీ ప్రోపీన్ అనేది. మీరు దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగారనమాట. యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. సింపుల్ లిపిడ్ ఇస్ గ్లిజరాల్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ట్రైహైడ్రాక్సీ ప్రోపీన్ అనమాట. ఇక వేరే వేరే లిపిడ్స్ని తీసుకుంటే దేర్ విల్ బి బోత్ గ్లిజరాల్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఉంటాయన్నమాట. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ, న్యూరల్ టిష్యూస్ హ్యావ్ లిపిడ్స్ విత్ మోర్ కాంప్లెక్స్ స్ట్రక్చర్స్. మన బ్రెయిన్లో ఉంటుంది కదా, దాంట్లో లిపిడ్స్ ఉంటాయి విత్ మోర్ కాంప్లెక్స్ స్ట్రక్చర్ అనేది చూస్తాం. ఇక్కడ మీకు డైరెక్ట్గా ఈ కొలెస్ట్రాల్ స్ట్రక్చర్ అనేది ఇచ్చి ఫైండ్ అవుట్ చేయమంటారనమాట. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద PYQ.
direct, they won't give the structure, they will give the structure and they will ask you to find out the structure అన్నమాట. అది ఇక గ్లిజరాల్ స్ట్రక్చర్ వచ్చి ఇది అనమాట. సో ట్రైహైడ్రాక్సీ ప్రోపేన్ అండ్ దెన్ ఫ్యాటీ యాసిడ్లో కనుక తీసుకుంటే పామిటిక్ యాసిడ్. వెనెవర్ ద ఆర్ గ్రూప్ ఈస్ రీప్లేస్డ్ విత్ ద CH3 then we will get this palmitic acid. Palmitic acid is a saturated acid and arachidonic acid is an unsaturated acid అన్నమాట. సాచ్యురేటెడ్ అంటే సింగిల్ బాండ్, ఎలా గుర్తుకు పెట్టుకుంటారు? సాచ్యురేటెడ్ ఎస్తో స్టార్ట్ అవుతుంది, సింగిల్ బాండ్, అలా గుర్తుకు పెట్టుకోండి. అన్సాచ్యురేటెడ్ విల్ బి డబల్ బాండ్స్ అనమాట. పామిటిక్ యాసిడ్ ఎన్ని కార్బన్ ఆటమ్స్ ఉంటాయంటే 16 కార్బన్స్, అరాకిడోనిక్ యాసిడ్ 20 కార్బన్స్. ఇవి ఎన్సీఆర్టీలో ఇచ్చారు కాబట్టి యూ హ్యావ్ టు రిమెంబర్ అనమాట. సో పామిటిక్ యాసిడ్, అరాకిడోనిక్ యాసిడ్ ఆర్ C2H5తో రీప్లేస్ అయితే మనకు వేరేది వస్తుంది. చెప్పాను కదా, లెక్టిన్ ఇట్ ఈస్ ఎ సెకండరీ మెటబలైట్ బట్ లెసిథిన్ ఇట్ ఈస్ ఏ ఫాస్ఫోలిపిడ్. లెక్టిన్ అనేది సెకండరీ మెటబలైట్, లెసిథిన్ అయితే ఇట్ ఈస్ ఏ ఫాస్ఫోలిపిడ్. కన్ఫ్యూజ్ అవ్వకండి రెండిటి మధ్యన. సో దిస్ ఫాస్ఫోలిపిడ్ని ఈ స్ట్రక్చర్ కూడా డైరెక్ట్గా అడుగుతారు, ఇచ్చి కనుక్కోమని చెప్తారనమాట. సో దిస్ ఈస్ అబౌట్ ద లిపిడ్స్. సో మెల్టింగ్ పాయింట్స్ బేస్ మీద అంటే మనకి ఆయిల్ తీసుకున్నాం అనుకోండి, ఆయిల్ మెల్టింగ్ పాయింట్ హై ఉంటుంది కాబట్టి ఇట్ విల్ బి లైక్ దట్ ఓన్లీ అనమాట. అదే కనుక ఫ్యాట్, వ్యాక్సెస్ ఇవన్నీ తీసుకుంటే హార్డ్ అయిపోతాయి బికాస్ ఆఫ్ ద లో మెల్టింగ్ పాయింట్. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కమింగ్ టు ద మెటాబాలిజం అనమాట. వాట్ ఈస్ మెటాబాలిజం? సమ్ ఆఫ్ ఆల్ రియాక్షన్. సో ఇంతవరకు మనం ఏమేమి చూసాం? బయోమాలిక్యూల్స్ 4 గురించి కూడా తెలుసుకున్నాం కదా. ఫస్ట్ అమినో యాసిడ్స్, macro is protein, then nucleotides, macro is nucleic acid, then మనం ఏం తెలుసుకున్నాం? సింపుల్ షుగర్స్, macro is carbohydrates, that is polysaccharides, then lipids గురించి తెలుసుకున్నాం. సో ఇవన్నీ ఆర్గానిక్ కాంపౌండ్స్, దట్ ఈస్ biomolecules which are present in the cell. సో ఈ సెల్లో బయోమాలిక్యూల్స్తో పాటు ఇంకా వేరే వేరే ఉన్నాయని చెప్పాం కదా. దెర్ విల్ బి ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, వాటర్, ఇవన్నీ ఉన్నాయి. సో రియాక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది సెల్లో. ద సమ్ ఆఫ్ టోటల్ రియాక్షన్స్ విచ్ ఆర్ అక్కరింగ్ ఇన్సైడ్ ద సెల్ ఈస్ కాల్డ్ యాజ్ మెటాబాలిజం. మన బాడీ ఫంక్షన్ అవ్వాలి అంటే దెర్ షుడ్ బి బ్రేకేజ్ అనేది ఉండాలి రియాక్షన్స్లో, మళ్ళీ జాయినింగ్ అనేది ఉండాలి. ఇలా చేంజ్ అనేది జరుగుతూ ఉంటేనే మన బాడీ ఫంక్షన్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫుడ్ తీసుకుంటాం, ఫుడ్ నీడ్స్ టు బి బ్రోకెన్ డౌన్ ఇంటూ సింప్లర్ సబ్స్టాన్సెస్. సో అక్కడ మనం కెటబాలిజం ఈస్ రిక్వైర్డ్, దట్ ఈస్ బ్రేకింగ్ డౌన్. అండ్ దెన్ తర్వాత మనం ఏదైనా జాయినింగ్ అంటే ప్రోటీన్ ఫార్మేషన్కి అమినో యాసిడ్స్ని జాయిన్ చేయాలి. సో అనబాలిజం ఈస్ రిక్వైర్డ్ అనమాట. సో దిస్ సమ్ ఆఫ్ టోటల్ రియాక్షన్స్ ఈస్ కాల్డ్ యాజ్ మెటబాలిజం. సో కెటబాలిజం ఇస్ ఏ డిస్ట్రక్టివ్ ప్రాసెస్. వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ ద డిస్ట్రక్టివ్ ప్రాసెస్. Okay, catabolism is a destructive process and anabolism is a constructive process అన్నమాట. సో ఇక్కడ గ్లూకోజ్ అనేది స్కెలిటల్ మజిల్స్లో అలా తీసుకుంటే ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ లాక్టిక్ యాసిడ్. అలా గ్లూకోజ్ లాక్టిక్ యాసిడ్గా కన్వర్ట్ అయ్యేటప్పుడు ఎనర్జీ అనేది లిబరేట్ అవుతుంది. వి విల్ గెట్ ద ఎనర్జీ అన్నమాట. సో ఆ ఎనర్జీని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఎలా? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ATP, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ రూపంలో మనం స్టోర్ చేసుకొని ఎప్పుడైతే మనకు ఆ ఎనర్జీ కావాలో మనం బ్రేక్ చేసుకొని ఫాస్ఫేట్స్ని బ్రేక్ చేస్తే ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుందన్నమాట. అంటే ఇప్పుడు అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ ఇలా ఉంటుందనుకోండి. ఓకే, సో ఇక్కడ ఒక ఫాస్ఫేట్ బ్రేక్ అయితే ఇక్కడ మనకి కొంత ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఈ ఫాస్ఫేట్ బ్రేక్ అయితే ఇంకా కొద్దిగా ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. సో అలా మనకి ATP రూపంలో స్టోర్ చేసుకొని మన బాడీ ఎప్పుడైతే అవసరమో అలా ఎనర్జీ లిబరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇక అనబాలిజం అంటే కన్స్ట్రక్టివ్ ప్రాసెస్, దానికి ఎనర్జీ రిక్వైర్డ్ కదా. సో ఎనర్జీ యూజ్డ్ ఫర్ ద కన్స్ట్రక్టివ్ ప్రాసెస్, పెప్టైడ్ బాండ్ ఫార్మేషన్కి దానికి. సో దట్ ఈస్ అబౌట్ అనబాలిజం. ఇక బయోమాలిక్యూల్స్, ఇంతవరకు చదివిన బయోమాలిక్యూల్స్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాము అంటే ద కాన్సన్ట్రేషన్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ హౌ ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ మాలిక్యూల్స్ పర్ సెల్
ఆర్ మాలిక్యూల్స్ పర్ లీటర్ రూపంలో మనం ఎక్స్ప్రెస్ చేస్తామన్నమాట. సో మాలిక్యూల్స్ పర్ సెల్ ఆర్ మాలిక్యూల్స్ పర్ లీటర్. ఎగ్జాంపుల్ ఇచ్చారు ఎన్సీఆర్టీలో, దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. బ్లడ్ కాన్సన్ట్రేషన్ ఇన్ గ్లూకోజ్ ఇచ్చారు 4.2 మిల్లీమోల్ పర్ లీటర్ టు 6.1 అన్నమాట. తర్వాత హార్మోన్స్ ఎలా మెజర్ చేస్తారు అంటే ఇట్ ఈస్ ఇన్ నానోగ్రామ్ పర్ మిల్లీలీటర్. దిస్ ఈస్ నానోగ్రామ్. ఇక వాట్ ఈస్ టర్న్ ఓవర్ అని స్పెసిఫిక్గా ఇచ్చారనమాట. ఈ రియాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కదా. సో కాన్స్టెంట్ చేంజ్ ఆఫ్ బయోమాలిక్యూల్స్, ఎప్పుడైతే ఈ కన్స్ట్రక్టివ్ ప్రాసెస్, డిస్ట్రక్టివ్ ప్రాసెస్ ఇవన్నీ జరుగుతూ ఉంటే చేంజ్ ఇన్ బయోమాలిక్యూల్స్ అనేది కామన్ కదా. అంటే అమినో యాసిడ్ నుంచి ప్రోటీన్గా ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే మనకి ఏటీపీ నుంచి ఎనర్జీ రావాలో ఏటీపీ బ్రేక్ డౌన్ అవుతుంది. సో this constant change of biomolecules by this metabolic reactions is called as turnover. So what is turnover? Constant change in of the biomolecules by the metabolic reactions is called as turnover. So this changes is called as metabolic transformation anamata. Ee changes ne manam em cheptam, metabolic transformation ani cheptamu. This won't be like a linear process anamata. Several సర్క్యులర్ పాత్వేస్లో డిఫరెంట్ పాత్వేస్లో జరుగుతాయి. లింక్డ్ రియాక్షన్స్ అనేవి ఉంటాయి, లైక్ గ్లైకోలైసిస్, క్రెబ్స్ సైకిల్, ఇవన్నీ మనం నెక్స్ట్ చదువుకుంటాము. సెల్లో చెప్పాను కదా గ్లైకోలైసిస్ ఎక్కడ జరుగుతుంది, సైటోప్లాజంలో, క్రెబ్స్ సైకిల్ మైటోకాండ్రియాలో అలా. సో లింక్డ్ రియాక్షన్స్ ద్వారా సెవరల్ మెటబాలిక్ పాత్వేస్ అనేది ఉంటాయి అన్నమాట. సో ఈ మెటబాలిజంని కనుక తీసుకుంటే ఇట్ ఈస్ నాట్ అ సింపుల్ థింగ్. ట్రాఫిక్లో ఎలాగైతే మనకి ఒక సెంటర్ ప్లేస్లో 4 ప్లేస్ల నుంచి అందరూ అంటే లైట్ ఉండి స్టాప్ అలా ఉంటుంది కదా, ట్రాఫిక్ ఎలా ఉంటుందో అలానే మనకి ఇక్కడ కూడా దేర్ విల్ బి సెవరల్ ట్రాఫిక్ జామ్ లాగా ఉన్నా కూడా దేర్ వోంట్ బి ఎనీ మిస్టేక్ హ్యాపెన్స్ అన్నమాట. సో ప్రాపర్గా ఇదంతా జరుగుతూ పోతూ ఉంది. సో టర్న్ ఓవర్ మీన్స్ కాన్స్టెంట్ చేంజ్ ఆఫ్ బయోమాలిక్యూల్స్ బై మెటబాలిక్ రియాక్షన్స్. ఆ మెటబాలిక్ రియాక్షన్స్ చేంజ్ జరిగేదాన్నే మనం మెటబాలిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటాము. అండ్ దిస్ మెటబాలిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ విల్ బీ విత్ ద లింక్డ్ రియాక్షన్స్ కూడా జరుగుతాయి కాబట్టి దాన్ని మనం పాత్వే అంటాము, విచ్ ఈస్ మెటబాలిక్ పాత్వే. ఓకే, సో ఈ మెటబాలిక్ పాత్వే ఉండటం వలననే మనము లివింగ్ రూపంలో ఉన్నామన్నమాట, ద లివింగ్ స్టేట్. సో ఈ రియాక్షన్స్ అనేవి ఎక్కడ స్టాప్ అవ్వకూడదు. ఒకవేళ స్టాప్ అయినాము అనుకోండి దెన్ వీఆర్ లైక్ డెడ్. ఓకే, సో ఇది కంటిన్యూగా ఉండాలి కాబట్టి మనం లివింగ్ స్టేట్ని ఏం చెప్తాము, ఇట్ ఈస్ నాన్ ఈక్విలిబ్రియం స్టడీ స్టేట్. అంటే కినా చేంజ్ అవుతూనే ఉండాలి. ఈక్విలిబ్రియం అంటే ఇక చేంజ్ ఏమీ లేకోకుండా ఉండడం అనమాట. బట్ ఇట్ ఈస్ నాన్ ఈక్విలిబ్రియం స్టడీ స్టేట్. కంటిన్యూస్ చేంజెస్, మెటబాలిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేది జరుగుతూ ఉంటేనే వీఆర్ అలైవ్, లేదంటే వీఆర్ డెడ్ అనమాట. సో నాన్ ఈక్విలిబ్రియం స్టడీ స్టేట్ టు బి ఏబుల్ టు పర్ఫార్మ్ టు వర్క్ అనమాట. ఈ మెటబాలిక్ రియాక్షన్స్ జరిగేటప్పుడు దెర్ విల్ బి ఫ్లో ఆఫ్ మెటబలైట్స్ కదా. దాట్ ఫ్లో ఆఫ్ మెటబలైట్స్ హస్ డెఫినెట్ రేట్ అండ్ డైరెక్షన్. మనకు ఎలాగైతే రెడ్ సిగ్నల్ వేసినప్పుడు ఇక్కడ స్టాప్ అవ్వాలి, గ్రీన్ అయినప్పుడు మూవ్ అవ్వాలి, రైట్ సైడ్ వాళ్ళు పోవచ్చు, లెఫ్ట్ సైడ్ వాళ్ళు పోవచ్చు అని ట్రాఫిక్లో ఎలా చెప్తారో, సిమిలర్లీ ఇక్కడ కూడా మెటబలైట్స్ అదే విధంగా ఫాలో అవుతాయి. ఇట్ హ్యాస్ డెఫినెట్ రేట్ అండ్ డైరెక్షన్ అన్నమాట. ఈ మెటబాలిక్ ఫ్లోని విత్ డెఫినెట్ రేట్ అండ్ డైరెక్షన్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ very important dynamic state of body constituents. Dynamic state of body constituent is nothing but metabolic flow anamata. What is that metabolic flow? మెటబలైట్స్ యొక్క ఫ్లో అంటే రియాక్షన్స్ జరిగేటప్పుడు ప్రాపర్ రేట్లో, డైరెక్షన్లో జరుగుతుంది అనమాట. ఎవ్రీ కెమికల్ రియాక్షన్, సో మెటబాలిజంలో అనబాలిజం, కెటబాలిజం, ఏ కెమికల్ రియాక్షన్ తీసుకున్నా ఇట్ ఈజ్ ఎ కెటలైజ్డ్ రియాక్షన్. క్యాటలిస్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ ఆర్ స్పీడ్ అప్ ద రియాక్షన్ అనమాట. సో దిస్ కెటలిస్ట్ విల్ ఇంక్రీజెస్ ద రేట్ ఆఫ్ కన్వర్షన్ అండ్ ఆల్సో ట్రాన్స్ఫర్మేషన్ విల్ గెట్ ఇంక్రీజ్డ్. ఓకే, సో ఇది ప్రోటీన్స్ మనం ఇదివరకు అయితే ఏదైతే చదువుకున్నామో ఆ ప్రోటీన్స్ విచ్ హ్యావ్ ద కెటాలిటిక్ పవర్, వాటిని మనం ఏం చెప్తాము, వి విల్ కాల్ దెమ్ యాజ్ ఎంజైమ్స్ అన్నమాట.
ఇక ఇంకొక ఇంపార్టెంట్ టర్మ్ ఏంటి అంటే ఫ్లక్స్, ఇన్ఫ్లక్స్, ఎఫ్లక్స్ అనేది కూడా వస్తుంది. ఫ్లక్స్ అంటే ఏంటి అంటే రేట్ ఆఫ్ టర్నోవర్. టర్నోవర్ అంటే ఏంటి? టర్నోవర్ ఈస్ నథింగ్ బట్ దేర్ విల్ బి ద మెటబాలిక్ చేంజెస్ విచ్ విల్ అక్కర్, మీన్స్ చేంజ్ ఆఫ్ ద biomolecules due to the reactions, అది టర్నోవర్ అంటాము. సో రేట్ ఆఫ్ టర్నోవర్ ఆఫ్ మాలిక్యూల్స్ త్రూ మెటబాలిక్ పాత్వే, ఓకే, విచ్ కెన్ బి రెగ్యులేటెడ్ బై ఎంజైమ్స్. ఆ రేట్ ఆఫ్ టర్నోవర్ని మనం రెగ్యులేట్ చేయవచ్చు. ఎలా? విత్ ది హెల్ప్ ఆఫ్ ఎంజైమ్స్. అలా రెగ్యులేట్ చేయగలిగే దాన్నే మనం ఫ్లక్స్ అంటాము. ఇన్ఫ్లక్స్ ఎంట్రీని రెగ్యులేట్ చేయవచ్చు. ఎఫ్లక్స్ ఎఫ్ విత్ ఈ అనమాట. ఎఫ్లక్స్ అంటే ఎగ్జిట్ని కూడా రెగ్యులేట్ అనేది చేయవచ్చు. ఇక మెటబాలిజం ఏమిస్తుంది మనకి? మెటబాలిజం విల్ ప్రొవైడ్స్ ద మెకానిజం ఫర్ ఎనర్జీ ప్రొడక్షన్. సో మనకి ఎనర్జీ ప్రొడక్షన్ ఈ మెటబాలిక్ రియాక్షన్స్ ద్వారానే కదా అయ్యేది. సో మెటబాలిజం విల్ ప్రొవైడ్స్ ద ఎనర్జీ ప్రొడక్షన్ వితౌట్ విచ్ దేర్ వోంట్ బి ఎనీ లివింగ్ స్టేట్ కదా. సో అందు గురించి లివింగ్ స్టేట్ అండ్ మెటబాలిజం ఆర్ బోత్ సినానిమస్ అన్నమాట. రెండు ఆల్మోస్ట్ సేమ్. ఇది మెటబాలిజం ఉంటేనే లివింగ్ అన్నమాట. లివింగ్ ఉన్నారు అంటే మెటబాలిజం జరుగుతూ ఉన్నట్టు. క్లియర్? సో దిస్ ఈస్ అబౌట్ లివింగ్ స్టేట్. నౌ కమింగ్ టు ద ఫైనల్ పార్ట్ ఆఫ్ బయోమాలిక్యూల్స్, దట్ ఈస్ ఎంజైమ్స్. ఎంజైమ్స్ అంటే ఏంటి? ప్రోటీన్స్ విత్ ద కెటాలిటిక్ పవర్ ఈస్ ద ఎంజైమ్స్ కదా. సో దిస్ ఎంజైమ్స్, ఆల్ ఎంజైమ్స్ ఆర్ ప్రోటీన్స్. ఏ ఎంజైమ్ తీసుకున్నా మనం దాన్ని ప్రోటీన్స్ అనే చెప్తాము. ఎక్సెప్ట్, అగైన్ వెరీ ఇంపార్టెంట్, ఆర్ఎన్ఏలో కనుక తీసుకుంటే ఎక్సెప్ట్ దిస్ రైబోజోమ్ అండ్ ఆర్ఎన్ఏస్, ఆల్ ఎంజైమ్స్ ఆర్ ప్రోటీన్స్. బట్ ఆల్ ప్రోటీన్స్ ఆర్ నాట్ ఎంజైమ్స్. ఎగ్జాంపుల్ ఏంటి? హార్మోన్స్. హార్మోన్స్ ఆర్ నాట్ ఎంజైమ్స్ కదా. యాంటీబాడీస్, యాంటీబాడీస్ ఆర్ ఆల్సో నాట్ ఎంజైమ్స్. ఓకే, ఇక ఆల్రెడీ మీకు చెప్పాను, టెరిషరీ స్ట్రక్చర్ ఈస్ ద మోస్ట్ స్టేబుల్ స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్. ఎందుకు? యాక్టివ్ సైట్ ఉంటుంది, క్రెవిస్, పాకెట్ ఉంటుంది, వేర్ సబ్స్ట్రేట్ విల్ గోస్ అండ్ అటాచెస్ అని చెప్పాను కదా. సో టెరిషరీ స్ట్రక్చర్ విచ్ ఈస్ ద మోస్ట్ స్టేబుల్ వన్ అనమాట. ఇక ఎంజైమ్ని డిఫైన్ చేయాలి అంటే ఎలా డిఫైన్ చేస్తారంటే సబ్స్టాన్స్ ప్రొడ్యూస్డ్ బై లివింగ్ ఆర్గానిజమ్స్ దట్ యాక్ట్స్ అస్ ఎ క్యాటలిస్ట్ టు స్పీడ్ అప్ ద స్పెసిఫిక్ రియాక్షన్స్ అన్నమాట. సో టెరిషరీ స్ట్రక్చర్ ఇదే, ఇలా ఫోల్డ్ అవుతుంది. సో ఇక్కడ వచ్చి మనకి సబ్స్ట్రేట్ అనేది యాడ్ అవుతుంది అనమాట. అండ్ ఎక్కడైతే పాకెట్ లాగా అలా ఫామ్ అవుతుందో, క్రెవిస్ అంటే పాకెట్ అనమాట, ఆ టర్మ్కి భయపడకండి. సో దాట్ ఈ సైట్ ఈస్ కాల్డ్ as యాక్టివ్ సైట్ వేర్ సబ్స్ట్రేట్ విల్ గోస్ అండ్ అటాచెస్ అనమాట. సబ్స్ట్రేట్ విల్ బైండ్స్. యాక్టివ్ సైట్ కనుక తీసుకుంటే ఇట్ విల్ కెటలైజ్ ద రియాక్షన్స్ అట్ హయ్యర్ రేట్. అక్కడ మనకి రియాక్షన్స్ అనేవి ఫాస్ట్గా జరిగే ఛాన్స్ అనేది ఉంటుంది అన్నమాట. ఇక కొన్ని కెమికల్ రియాక్షన్స్ ఎన్సీఆర్టీలో ఇచ్చారు. ద ఫస్ట్ కెమికల్ రియాక్షన్ వచ్చి ఇది ఇచ్చారనమాట. సో బాండ్స్ ఇక్కడ ఏం జరుగుతోంది అంటే దే ఆర్ గెటింగ్ బ్రోకన్ అంటే కెటబాలిజం జరుగుతోంది. ఆఫ్టర్వర్డ్స్ న్యూ బాండ్స్ ఆర్ ఫార్మ్డ్ బై కన్స్ట్రక్షన్, అనబాలిజం అనేది జరుగుతుంది. సో బాండ్స్ ఆర్ బ్రోకన్ హియర్ అండ్ న్యూ బాండ్స్ ఆర్ ఫార్మ్డ్. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? దర్ ఈస్ అ ట్రాన్స్ఫర్మేషన్, మెటబాలిక్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. మనం ఇంతకుముందు మెటబాలిజంలో అదే కదా చూసాము, మెటబాలిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ జరుగుతాయి, తర్వాత మెటబాలిక్ పాత్వేస్ బై లింక్డ్ రియాక్షన్స్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ రేట్ ఆఫ్ ఫిజికల్ ఆర్ కెమికల్ ప్రాసెస్. ఫిజికల్ ప్రాసెస్ అంటే ఏంటి? జస్ట్ దెర్ వోంట్ బి ఎగ్జాక్ట్ చేంజ్ అనమాట. అంటే ఐస్ వాటర్గా ఫామ్ అవ్వడము అలా అనమాట. స్ట్రక్చర్లో చేంజ్ అనేది ఉండదు. కెమికల్లో అయితే దెర్ విల్ బి చేంజ్ ఇన్ ద స్ట్రక్చర్ అనమాట. సో ద రేట్ ఆఫ్ ఎ ఫిజికల్ ఆర్ కెమికల్ ప్రాసెస్ రెఫర్స్ టు వాట్ మీన్స్ అమౌంట్ ఆఫ్ ప్రోడక్ట్ ఫార్మడ్ పర్ యూనిట్ టైమ్. సో రేట్ని ఎలా మెజర్ చేస్తామంటే అమౌంట్ ఆఫ్ ప్రోడక్ట్ ఫార్మడ్ పర్ యూనిట్ టైమ్ ఈస్ కాల్డ్ యాజ్ రేట్ ఆఫ్ ఎ రియాక్షన్, రేట్ ఆఫ్ ఎనీ ప్రాసెస్. సో ఇఫ్ స్పెసిఫిక్ డైరెక్షన్ ఈజ్ స్పెసిఫైడ్, డైరెక్షన్ కూడా మనకి తెలిస్తే దెన్ ఇట్స్ కాల్డ్ వెలాసిటీ. డైరెక్షన్ కూడా తెలిస్తే అది వెలాసిటీ, డైరెక్షన్ తెలియకపోతే జస్ట్ మనం ఇట్ ఈస్ అ రేట్ ఆఫ్ ఎ ఫిజికల్ ఆర్ కెమికల్ ప్రాసెస్. ఎలా డిఫైన్ చేస్తాం? ప్రోడక్ట్ పర్ యూనిట్ టైమ్.
సో రేట్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై టెంపరేచర్ అనమాట. మనకు తెలుసు ఎంజైమ్స్ డీనేచర్ అయిపోతాయి ఎక్కువ టెంపరేచర్ ఉంటే. లో టెంపరేచర్లో కూడా ఎంజైమ్స్ పని చేయవన్నమాట. ఆప్టిమమ్ టెంపరేచర్ ఉంటే మాత్రమే అవి పని చేస్తాయి. సో ఇక్కడ ఇంకొక రియాక్షన్ ఇచ్చారు విచ్ ఇస్ ఎ లింక్డ్ రియాక్షన్. ఇక్కడ 10 స్టెప్స్ అనేవి ఉంటాయి కదా గ్లైకోలైసిస్లో. ఓకే, 10 స్టెప్స్, ఇట్స్ ఎ లింక్డ్ రియాక్షన్ అనమాట. సో గ్లూకోజ్ నుంచి మనకి పైరువిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది ఇన్ ద గ్లైకోలైసిస్ ప్రాసెస్. సో ఈ రియాక్షన్ కూడా వన్ ఆఫ్ ద కెమికల్ రియాక్షన్ విచ్ ఇస్ స్పెసిఫైడ్ ఇన్ అండర్ ద ఎంజైమ్స్. సో మీకు ఇచ్చాను ఇక్కడ. సో మెకానిజం ఆఫ్ ఎంజైమ్ యాక్షన్. ఎంజైమ్ ఎలా పనిచేస్తుంది అంటే మనకు తెలుసు యాక్టివ్ సైట్ అనేది ఉంటుంది ఇన్ ద క్రెవిస్ ఆర్ పాకెట్. అక్కడ ఎంజైమ్లో టెరిషరీ స్ట్రక్చర్ తీసుకుంటే సబ్స్ట్రేట్ అనేది ఏం చేస్తుందంటే సబ్స్ట్రేట్ విల్ గోస్ అండ్ బైండ్స్ ఓవర్ స్పెసిఫికలీ హియర్ అండ్ దెన్ దేర్ విల్ బి చేంజ్ ఇన్ ద స్ట్రక్చర్ అనమాట. ఈ ప్రోడక్ట్ అనేది ఎందుకు రిలీజ్ అవుతుంది అంటే దేర్ విల్ బి చేంజ్ ఇన్ స్ట్రక్చర్. It is released. Why it is released? It is released because there will be change in the structure అనమాట. సో స్టెప్స్ని కనుక తీసుకుంటే ఫస్ట్ స్టెప్లో ఏమవుతుంది, సబ్స్ట్రేట్ వెళ్ళి బైండ్ అవుతుంది. ఎక్కడ? అట్ ద యాక్టివ్ సైట్. దిస్ ఈస్ ద యాక్టివ్ సైట్ కదా, నేను ఇంతకు ముందే చూపించాను యాక్టివ్ సైట్. సబ్స్ట్రేట్ విల్ బైండ్స్ అట్ యాక్టివ్ సైట్ ఆఫ్ ద ఎంజైమ్ అండ్ ఫిట్ ఇన్సైడ్ లైక్ లాక్ అండ్ కీ మెథడ్. లాక్ అండ్ కీ ఎలా ఫిట్ అవుతుందో సిమిలర్గా ఇక్కడ కూడా ఫిట్ అవుతుంది. స్టెప్ 2లో ఇట్ ఈస్ అ ట్రాన్సియంట్ ఫినామినన్. ఎందుకంటే ట్రాన్సిషన్ అనేది జరుగుతూ ఉంది, చేంజ్ అనేది జరుగుతూ ఉంది కాబట్టి ఇట్ ఈస్ అ ట్రాన్సియంట్ ఫినామినన్. ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది అన్నమాట. ఆ కాంప్లెక్స్ ఫామ్ అవ్వడమే కాకుండా ఎంజైమ్ని చేంజ్ చేసేకి కూడా పాసిబిలిటీ ఇక్కడే జరుగుతుంది కాబట్టి ఇట్ ఈస్ అ ట్రాన్సియంట్ స్టేట్ బికాస్ ట్రాన్సిషన్ ఈజ్ హ్యాపెనింగ్ ఓవర్ హియర్. ట్రాన్సిషన్ హ్యాపెన్స్ ఓవర్ హియర్. ఆ తర్వాత స్టెప్ 3లో ఏం జరుగుతుంది, స్ట్రక్చరల్ చేంజ్ అనేది జరుగుతుంది సబ్స్ట్రేట్లో. సబ్స్ట్రేట్లో స్ట్రక్చరల్ చేంజ్ జరిగిన తర్వాత బాండ్స్ అనేవి బ్రోక్ అయ్యి ప్రోడక్ట్ అనేది రిలీజ్ అవుతుంది. ఎందుకు ప్రోడక్ట్ రిలీజ్ అవుతుంది, ప్రోడక్ట్ యొక్క షేప్ ఇట్ వోంట్ ఫిట్ ఇన్ టు ద ఎంజైమ్ అనమాట. అందు గురించి దేర్ విల్ బి రిలీజ్ ఆఫ్ ద ప్రోడక్ట్. షేప్ అనేది ఫిట్ అవ్వదు కాబట్టి చేంజ్ ఇన్ స్ట్రక్చర్ ఆఫ్ సబ్స్ట్రేట్ ఇన్ టు ద ప్రోడక్ట్ జరిగినప్పుడు చేంజ్ అనేది జరుగుతుంది కాబట్టి. సో మనకి ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ నుంచి ఎంజైమ్ ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. కానీ ఈ ప్రోడక్ట్ ఎంజైమ్లో ఫిట్ అవ్వదు కాబట్టి ప్రోడక్ట్ అనేది మనకి లేటర్గా బయటికి వచ్చేస్తుంది. ప్రోడక్ట్ విల్ గెట్ రిలీజ్డ్. సో ఫైనల్ స్టెప్ తీసుకుంటే ప్రోడక్ట్ ఇస్ రిలీజ్డ్ ఫ్రమ్ ఎంజైమ్ లీవింగ్ ఇట్ ఫ్రీ టు రిపీట్ ద సేమ్ ప్రాసెస్. ఇంకా వేరే సబ్స్ట్రేట్స్ వచ్చి బైండ్ అయ్యేకి అది రిలీజ్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద మెకానిజం ఆఫ్ ఎంజైమ్ యాక్షన్. ఇక అనదర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈజ్ కాన్సెప్ట్ ఆఫ్ యాక్టివేషన్ ఎనర్జీ. ఫస్ట్ యాక్టివేషన్ ఎనర్జీ అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో ఏదైనా రియాక్షన్ స్టార్ట్ చేయాలి అంటే కొద్దిగా ఎనర్జీ ఇవ్వాలి కదా. విదౌట్ ఎనర్జీ నో రియాక్షన్ విల్ స్టార్ట్. సో మినిమమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు ఇనిషియేట్ ఎనీ రియాక్షన్, దాన్ని మనం యాక్టివేషన్ ఎనర్జీ అంటాము. సో వాట్ ఈస్ యాక్టివేషన్ ఎనర్జీ? మినిమమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు ఇనిషియేట్ ఎనీ రియాక్షన్ ఈస్ కాల్డ్ యాజ్ యాక్టివేషన్ ఎనర్జీ. అంటే మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది? ఏటీపీలో. సో ఏటీపీ బ్రేక్ డౌన్ అయినప్పుడు మనకి ఎనర్జీ అనేది లిబరేట్ అవుతుంది. సో మనకి మన బాడీలో మెనీ రియాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కదా. ఇన్ అవర్ బాడీ సో మెనీ రియాక్షన్స్ విల్ బి అక్కరింగ్ ఆల్ ద టైమ్. సో ఫర్ ఈచ్ రియాక్షన్కి మనకి యాక్టివేషన్ ఎనర్జీ కావాలి అంటే ఈచ్ రియాక్షన్కి మనకి ఏటీపీ కావాలి అంటే అన్ని ఏటీపీస్ అయిపోతే అప్పుడు మనకి చాలా కష్టం కదా. సో ఆ యాక్టివేషన్ ఎనర్జీని రెడ్యూస్ చేయడానికి మనకి ఒక సేవరీ లాగా ఏంటి అంటే ఎంజైమ్ వచ్చింది అనమాట. ఎంజైమ్ విల్ డిక్రీజెస్ ద యాక్టివేషన్ ఎనర్జీ. అంటే ఏటీపీ యూసేజ్ని తగ్గిస్తుంది ఎంజైమ్. ఎందుకంటే ఇట్ విల్ యాక్ట్స్ లైక్ ఎ క్యాటలిస్ట్, ఇట్ విల్ ఇంక్రీజెస్ ఆర్ స్పీడ్స్ అప్ ద రియాక్షన్ కాబట్టి. సో ఎంజైమ్స్ విల్ హెల్ప్స్ us by decreasing the activation energy, which means less usage of ATPs. సో అది యాక్టివేషన్ ఎనర్జీ యొక్క ఇంపార్టెన్స్. ఇక్కడ చూడొచ్చు యాక్టివేషన్ ఎనర్జీ విత్ ఎంజైమ్ అయితే మనకి ఇంతే కావాలి, పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కువ అవసరం లేదు.
అదే కనుక యాక్టివేషన్ ఎనర్జీ వితౌట్ ఎంజైమ్ అయితే మనకి పొటెన్షియల్ ఎనర్జీ ఇంత కావాలి, ఎక్కువగా కావాలి. వాట్ ఈస్ పొటెన్షియల్ ఎనర్జీ? ఎంజైమ్స్ స్టోర్డ్ ఇన్ అవర్ బాడీ ఈస్ ద పొటెన్షియల్ ఎనర్జీ. ఓకే, సో మనకి ప్రోడక్ట్ ఫార్మేషన్కి ఎంజైమ్ ఉన్నప్పుడు లెస్ యాక్టివేషన్ ఎనర్జీ అవసరము, లెస్ ఏటీపీస్ అవసరము. అదే కనుక ఎంజైమ్ లేకపోతే మనకి మోర్ యాక్టివేషన్ ఎనర్జీ కావాలి, మోర్ ఏటీపీస్ కూడా కావాలి. దట్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ యాక్టివేషన్ ఎనర్జీ. ఇప్పుడు కనుక తీసుకుంటే ఈ రియాక్షన్ని మనం ఇక్కడ తీసుకోండి. పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ సబ్స్ట్రేట్, పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ప్రోడక్ట్ ఇచ్చాం. పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ సబ్స్ట్రేట్ 100 ఉందనుకోండి, అంటే 100 ఉన్నప్పుడు మనకి ప్రోడక్ట్ ఫార్మేషన్ అనేది 10 ఉందనుకోండి, అప్పుడు ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్, ఇట్ విల్ రిలీజెస్ ద ఎనర్జీ. అదే కనుక ఆపోజిట్ ఉంటే సబ్స్ట్రేట్ 10 ప్రోడక్ట్ 100 ఉందనుకోండి, ఇట్ ఈస్ ఎండోథర్మిక్ రియాక్షన్, ఇన్వెస్టింగ్ ఎనర్జీ అన్నమాట. అందుకే దాన్ని ఎండోథర్మిక్ అని చెప్తాము. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇన్ ఎంజైమ్ ప్రెజెన్స్ యాక్టివేషన్ ఎనర్జీ డిక్రీజెస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, now factors affecting the enzymatic action. సో టెంపరేచర్ అఫెక్ట్ చేస్తుంది ఎంజైమ్ యాక్షన్ని, pH అఫెక్ట్ చేస్తుంది, ఇంకా కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సబ్స్ట్రేట్ ఎంత అమౌంట్ ఉంది, ఈ 3 విల్ అఫెక్ట్ ద ఎంజైమాటిక్ యాక్టివిటీ అన్నమాట. సో టెంపరేచర్ని కనుక తీసుకుంటే ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కెనెటిక్ ఎనర్జీ, అంటే ద ఎనర్జీ విచ్ ఇస్ రిక్వైర్డ్. లో టెంపరేచర్లో ఎంజైమ్ విల్ బి ఇన్యాక్టివ్, స్ట్రక్చర్లో చేంజ్ ఉండదు కానీ ఎంజైమ్ విల్ బి ఇన్యాక్టివ్ ఇన్ ద లో టెంపరేచర్. వేర్ యాజ్ హై టెంపరేచర్లో ఎంజైమ్ని పెట్టామనుకోండి, ఇట్ విల్ గెట్స్ డీనేచర్డ్. అంటే డిఎన్ఏని తీసుకున్నామనుకోండి, 80 బాండ్స్ హైడ్రోజన్ బాండ్స్ బ్రేక్ అయ్యి మనకి సింగిల్ స్ట్రాండ్స్ అనేవి వస్తాయి, అలా అనమాట. సో హై టెంపరేచర్లో ఎంజైమ్ విల్ గెట్స్ డీనేచర్డ్, లో టెంపరేచర్లో ఎంజైమ్ విల్ బి ఇన్యాక్టివ్, బట్ దేర్ వోంట్ బి ఎనీ చేంజ్ ఇన్ ద స్ట్రక్చర్ అనమాట. సో ఎప్పుడు ఎంజైమ్ ప్రాపర్గా ఫంక్షనబుల్గా ఉంటుంది అంటే అట్ ఆప్టిమమ్ టెంపరేచర్, నెయిదర్ లో నార్ హై. ఆప్టిమమ్ టెంపరేచర్లోనే ఆప్టిమమ్, దిస్ ఈస్ ద ఆప్టిమమ్ pH, ఆప్టిమమ్ టెంపరేచర్లోనే ఎంజైమ్ అనేది ప్రాపర్గా వర్క్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ Km అండ్ Vmax. ఇవి రెండు ఇంపార్టెంట్, మ్యాక్సిమం వెలాసిటీ అండ్ మైఖెలీస్ మెంటన్ కాన్స్టెంట్ అనమాట. ఇవి రెండు కనుక తీసుకుంటే సో ఎంజైమ్ విల్ వర్క్స్ బెస్ట్ అట్ ఆప్టిమమ్ కండిషన్స్, ఆప్టిమమ్ టెంపరేచర్, సిమిలర్ టు ద pH కూడా అనమాట. ఇక్కడ సబ్స్ట్రేట్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో రేట్ ఆఫ్ ఎంజైమ్ రియాక్షన్ కూడా ఇనీషియలీ ఇట్ విల్ ఇంక్రీజెస్. ఇప్పుడు ఎంజైమ్స్ 10 ఉన్నాయనుకోండి, సబ్స్ట్రేట్స్ 10 ఉన్నాయనుకోండి, ఓకే, ఆ సబ్స్ట్రేట్స్ అన్నీ ఎంజైమ్స్ 2 ఉన్నాయి, సబ్స్ట్రేట్స్ 10 ఉన్నాయి. సో ఈ 2 సబ్స్ట్రేట్స్ వచ్చి ఎంజైమ్తో జాయిన్ అయిపోతుంది. ఆ తర్వాత ఎంజైమ్కి స్పేస్ ఏమీ లేదు కదా, సో రేట్ ఆఫ్ ఎంజైమాటిక్ రియాక్షన్ ఇంక్రీజెస్ ఇనీషియలీ, ఆ 2 ఫిల్ అయ్యేంత వరకు ఇంక్రీజ్ అవుతుంది, ఆ తర్వాత స్పేస్ లేదు, ఇక కాన్స్టెంట్గా అయిపోతుంది అనమాట. సో ఎంజైమాటిక్ రియాక్షన్ ఇంక్రీజెస్ ఇనీషియలీ అండ్ బికమ్స్ కాన్స్టెంట్. ఎందుకు? బికాస్ ఆల్ యాక్టివ్ సైట్స్ ఆర్ యూటిలైజ్డ్, ఆర్ యాక్టివ్ సైట్స్ ఆర్ యూస్డ్ అప్ అనమాట. దెర్ ఈస్ నో స్పేస్ ఫర్ ద సబ్స్ట్రేట్ టు కమ్ అండ్ బైండ్. అందు గురించి ఫస్ట్ ఇంక్రీజ్ అవుతుంది ఇలా, ఆ తర్వాత కాన్స్టెంట్గా ఉంటుంది. ఇక్కడ కాన్స్టెంట్గా అయిపోతుంది. ఫస్ట్ ఏమో ఇట్ విల్ ఇంక్రీజ్ ఫ్రమ్ హియర్ టు హియర్, ఇట్ ఇంక్రీజెస్, దెన్ ఇట్ విల్ బికమ్స్ కాన్స్టెంట్. వై ఇట్ విల్ బికమ్స్ కాన్స్టెంట్ మీన్స్ యాక్టివ్ సైట్స్ అనేది ఉండవు కదా. సో ఎంజైమాటిక్ రియాక్షన్లో ఆల్ యాక్టివ్ సైట్స్ ఆర్ యూజ్డ్ అప్ కదా, అందుకు ఇట్ విల్ బికమ్ కాన్స్టెంట్. సో మైఖెలీస్ మెంటన్ కాన్స్టెంట్ అంటే సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ అట్ విచ్ రియాక్షన్ రీచెస్ హాఫ్ ఆఫ్ ఇట్స్ మ్యాక్సిమం వెలాసిటీ, దాన్ని మైఖెలీస్ మెంటన్ కాన్స్టెంట్ అంటే. ఇక్కడ తీసుకున్నాము, ఇక్కడ Vmax/2 అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ Km. ఓకే, Km అంటే ఏంటి? మైఖెలీస్ మెంటన్ కాన్స్టెంట్, ఇట్ ఈస్ ఈక్వల్ టు Vmax/2. అంటే ఏంటి? సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ అనేది అట్ విచ్ రియాక్షన్ రీచెస్ హాఫ్ ఆఫ్ ఇట్స్ మ్యాక్సిమం వెలాసిటీ. సో ఎందుకు హాఫ్కి వెళ్ళిపోతుంది? యాక్టివ్ సైట్స్ అయిపోతూ ఉంటే ఇట్ ట్రైస్ టు బికమ్ కాన్స్టెంట్ కాబట్టి ఇట్ విల్ బికమ్స్ హాఫ్. సో
Michaelis constant is inversely proportional to the affinity of the enzyme for its substrate. These two are very important. సో ఇక్కడ నుంచి మీకు డైరెక్ట్గా అడుగుతారు వాట్ ఈస్ Vmax by 2. Vmax by 2 అంటే హాఫ్ ఆఫ్ ద మ్యాక్సిమం వెలాసిటీ. ఎక్కడ మనకి Km దగ్గర చూపిస్తుంది. Vmax is the maximum velocity. సో Michaelis constant is equals to Vmax by 2 అనేది మీరు గుర్తుకు పెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చి ఇన్హిబిటర్స్ అంటే ఏంటి? కొన్ని సబ్స్ట్రేట్స్ లాగానే ఉంటాయి కానీ అవి సబ్స్ట్రేట్ కాదనమాట. సో సబ్స్ట్రేట్ ఎలాగైతే ఉంటుందో షేప్ అదంతా సిమిలర్గా ఇన్హిబిటర్ కూడా ఉంటుంది. అలా ఉన్నప్పుడు మనకి సబ్స్ట్రేటే వెళ్ళి ఎంజైమ్తో బైండ్ అవ్వాలి ఇది లేదు కదా, ఇన్హిబిటర్ కూడా వెళ్ళి దాంతో బైండ్ అవ్వచ్చు, అవునా కాదా? సో 50% ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట సబ్స్ట్రేట్కి, ఎందుకంటే ఇన్హిబిటర్ కూడా వెళ్ళి బైండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. సో అటువంటి ఇన్హిబిషన్ని కాంపిటేటివ్ ఇన్హిబిషన్ అంటాము. ఇన్హిబిటర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీ సబ్స్టెన్స్ హూస్ ప్రెజెన్స్ విల్ డిక్రీజెస్ ద యాక్టివిటీ ఆఫ్ ద ఎంజైమ్. సో సబ్స్ట్రేట్ లాగానే ఉండడం వలన ఆ సబ్స్టెన్స్ వచ్చి వెళ్ళి యాక్టివ్ సైట్లోకి వెళ్తే అప్పుడు మనకి ఎంజైమాటిక్ రియాక్షన్ జరగకోకుండా స్టాప్ చేస్తుంది. దాన్నే ఇన్హిబిషన్ అని చెప్తాము. సో ఇక్కడ ఏం జరుగుతుంది? Km వాల్యూ విల్ ఇంక్రీజెస్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ కాంపిటేటివ్ ఇన్హిబిటర్. ఎందుకు Km ఇంక్రీజ్ అవుతుంది? మనకి ఇన్హిబిటర్ ఉండడం వలన వెళ్ళి సైట్స్ అన్నిటిని ఫిల్ చేసేస్తున్నప్పుడు Km పెరుగుతుంది కానీ మ్యాక్సిమం వెలాసిటీ విల్ బి కాన్స్టెంట్ అనమాట. సో ఎస్ షేప్ విల్ బి సిమిలర్ టు ద ఇన్హిబిటర్. అదే నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిషన్లో కనుక తీసుకుంటే Km వాల్యూ విల్ రిమైన్స్ సేమ్. ఇక్కడ ఏం జరుగుతుంది? నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిషన్ అంటే సబ్స్ట్రేట్ ఈజ్ నాట్ సిమిలర్ టు ద ఇన్హిబిటర్, ఇట్ విల్ బి డిస్సిమిలర్ అనమాట. అందుకు ఇట్స్ ఏ నాన్ కాంపిటేటివ్. ఇక్కడ మీరు గుర్తుకు పెట్టుకోవాల్సింది ఈ 2 మాత్రమే. కాంపిటేటివ్ ఇన్హిబిషన్లో వాల్యూ ఆఫ్ Km విల్ ఇంక్రీజెస్ అండ్ Vmax విల్ బి కాన్స్టెంట్. ఓకే, ఇక్కడ Km వాల్యూ రిమైన్స్ సేమ్, Vmax విల్ డిక్రీజెస్. ఈ రెండు గుర్తుకు పెట్టుకుంటే మీకు ఎటువంటి క్వశ్చన్ అయినా దీని రిలేటెడ్ సాల్వ్ చేయగలరు అనమాట. సో దీస్ ఆర్ ద 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్హిబిషన్. నెక్స్ట్ వచ్చి కోఫ్యాక్టర్ అంటే ఏంటి? టైప్స్ ఆఫ్ కోఫ్యాక్టర్స్ గురించి కూడా ఇచ్చారు కదా. కోఫ్యాక్టర్ అంటే ఇట్ ఈస్ ఏ నాన్ ప్రోటీన్. ఇంతవరకు మనం చూసింది ప్రోటీన్ పార్ట్. Cofactor is a non-protein constituents that bound to an enzyme to make it catalytically active. ప్రోటీన్ పార్ట్ కాకుండా నాన్ ప్రోటీన్ కాన్స్టిట్యూయెంట్స్ వెళ్ళి బైండ్ అవుతాయి అన్నమాట ఎంజైమ్తో, బైండ్ అయ్యి యాక్టివ్ చేస్తుంది రియాక్షన్ని. అటువంటి వాటిని కోఫ్యాక్టర్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే ఎపో ఎంజైమ్ ఇస్ ఏ ప్రోటీనేషియస్ పార్ట్. ఇది గుర్తుకు పెట్టుకోవడానికి ఎపోలో పి ఉంటుంది కాబట్టి ఇట్స్ ఏ ప్రోటీన్ పార్ట్. ఇక కోఫ్యాక్టర్ ఇట్స్ ఏ నాన్ ప్రోటీన్ పార్ట్. సో దిస్ ఈస్ ద నాన్ ప్రోటీన్ పార్ట్. So non-protein part will mixes with the protein part, then we will get holo enzyme, full enzyme ga active ga form avutundi. So idi protein part usual ga initial ga inactive ga unna kuda ee cofactor velli eppudaithe bind avutundo appudu a enzyme anedi active అయిపోతుంది, holo enzyme full enzyme ga form avutundi annamata, which is a active one. This is very very important. Okay, సో ఇఫ్ కోఫ్యాక్టర్ ఇస్ రిమూవ్డ్, కోఫ్యాక్టర్ని తీసేసామనుకోండి, సో యాక్టివ్ నేచర్ తగ్గిపోయి కెటాలిటిక్ యాక్టివిటీ కూడా తగ్గిపోతుంది. ఎంజైమ్ అనేది తగ్గిపోవడం కాదు, లాస్ట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు టైప్స్ ఆఫ్ కోఫ్యాక్టర్స్ 3 టైప్స్ ఉన్నాయి. అవి ఏమేమి అంటే ఫస్ట్ వన్ ఈస్ ప్రాస్థెటిక్ గ్రూప్, అండ్ సెకండ్ వన్ ఈస్ కోఎంజైమ్, అండ్ థర్డ్ వన్ ఈస్ మెటల్ అయాన్స్. ఈ 3 టైప్స్ అనేవి ఉన్నాయన్నమాట. ప్రాస్థెటిక్ గ్రూప్ని కనుక తీసుకుంటే ఇక్కడ చూడొచ్చు ఎపో ఎంజైమ్ యూజువల్గా ఇన్యాక్టివ్గా ఉంటుంది, కానీ ఎప్పుడైతే కోఫ్యాక్టర్ వచ్చి బైండ్ అవుతుందో అప్పుడు ఇట్ విల్ ట్రైస్ టు బికమ్ యాక్టివ్ అనమాట. సో కోఎంజైమ్ వచ్చి మనకి బౌండ్ అవుతుంది ఇక్కడ, దెన్ ఇట్ విల్ బికమ్స్ హోలో ఎంజైమ్. ఎపో ఎంజైమ్ ప్లస్ కోఫ్యాక్టర్ విల్ బికమ్స్ హోలో ఎంజైమ్ విచ్ ఈస్ ద యాక్టివ్ వన్. అండ్ ఇక్కడ కోఎంజైమ్ కూడా ఉంది. ఇందులో ఎగ్జాంపుల్ వచ్చి హీమోగ్లోబిన్లో ఉన్న హీమ్ని గుర్తుకు పెట్టుకోవాలి. హీమ్ ఈస్ ద ప్రాస్థెటిక్ గ్రూప్ అనమాట.
ఓకే. సో ఎప్పుడైతే హైడ్రోజన్ పెరాక్సైడ్ క్యాటలైజ్ అయిపోయి హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఫామ్ అవ్వాలో అక్కడ మనకి ఈ పెరాక్సిడేస్ కెటిలేస్ ఎంజైమ్ని యూస్ చేస్తాం. ఆ ఎంజైమ్కి హీమ్ ప్రాస్థెటిక్ గ్రూప్గా పనిచేస్తుంది. సో హీమ్ ఈస్ ఏ ప్రాస్థెటిక్ గ్రూప్ ఫర్ వాట్? ఇట్ ఈస్ ప్రాస్థెటిక్ గ్రూప్ ఫర్ పెరాక్సిడేస్ అండ్ కెటలేస్. ఓకే, దిస్ ఈస్ ద హోలో ఎంజైమ్. ఇట్ ఈస్ ఆల్వేస్ నెససరీ. ప్రాస్థెటిక్ గ్రూప్ అనేది ఎప్పటికీ మనకి అవసరం అన్నమాట. కన్ఫర్మ్లీ ఇట్ విల్ బి బౌండ్. అదే కనుక కోఎన్జైమ్ అనేది ఎప్పుడు అవసరమైతే అప్పుడు వస్తుంది, అవసరం లేనప్పుడు సపరేట్గానే ఉంటుంది. ఏంటి? కోఎన్జైమ్. మోస్ట్ మెంబర్స్ ఆఫ్ వైటమిన్ బి కాంప్లెక్స్ని నికోటినమైడ్ అడినైన్ డైన్యూక్లియోటైడ్ NAD అండ్ నికోటినమైడ్ అడినైన్ డైన్యూక్లియోటైడ్ ఫాస్ఫేట్ NADP వీటికి విటమిన్ నైసిన్ అనేది ఉంటుందన్నమాట. దీస్ టూ విల్ కంటైన్ వైటమిన్ నయాసిన్. సో ఎప్పుడైతే అవసరమో అప్పుడు ఇట్ విల్ కమ్స్, అవసరం లేనప్పుడు అలోన్గా సపరేట్గా ఉంటుంది ఈ కోఫ్యాక్టర్, విచ్ వన్? కోఎన్జైమ్. ఓకే, కోకో గుర్తుకు పెట్టుకోండి. అవసరం ఉన్నప్పుడు మాత్రం కో అని ఇస్తాం కదా. సో కోఎన్జైమ్ ఈజ్ ఓన్లీ వెన్ ఎవర్ ఇట్ ఈస్ నెససరీ ఇట్ విల్ కమ్. ప్రాస్థెటిక్ గ్రూప్ అలా కాదు, ఎప్పటికీ ఉండాలి. ఓకే, నెక్స్ట్ వచ్చి మెటల్ అయాన్స్. మెటల్ అయాన్స్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కార్బోనిక్ అన్హైడ్రేస్ నెక్స్ట్ తెలుసుకుంటాం మనము. సో జింక్ అనేది యూస్ఫుల్ అనమాట. జింక్ ఉంటేనే జింక్ విల్ యాక్సెస్ ఎ మెటల్ అయాన్ ఫర్ కార్బోనిక్ అన్హైడ్రేస్. ఈ జింక్ యాడ్ చేసినప్పుడు మనకి ఈ కార్బోనిక్ అన్హైడ్రేస్ ఎంజైమ్ అనేది ఎక్కువ టైమ్స్ మల్టిప్లై అంటే ఎక్కువ ప్రొడక్షన్ అనేది ఇస్తుంది. సిమిలర్లీ క్లోరిన్ ఫర్ సలైవరీ అమైలేస్. సో మెటల్ అయాన్స్లో కోఆర్డినేషన్ బాండ్స్ విత్ సైడ్ చైన్స్ ఆర్ టు ద యాక్టివ్ సైట్ ఆఫ్ ఎంజైమ్ సైమల్టేనియస్లీ విత్ సబ్స్ట్రేట్. సో ఈ పాయింట్స్ మాత్రం గుర్తుకు పెట్టుకుంటే యూ కెన్ ఆన్సర్ ఎనీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. సో చాలాసార్లు వాట్ ఈస్ హోలో ఎంజైమ్, వాట్ ఈస్ ఎపో ఎంజైమ్, విచ్ ఈస్ ద ప్రోటీన్ పార్ట్ అదంతా అడిగారు. నెక్స్ట్ వచ్చి కార్బోనిక్ అన్హైడ్రేస్ చెప్పాను కదా. జింక్ కోఫ్యాక్టర్ ఎలా హెల్ప్ అవుతుంది అంటే జింక్ విల్ యాక్సెస్ ఎ కోఫ్యాక్టర్ ఫర్ దిస్ కార్బోనిక్ అన్హైడ్రేస్ ఎంజైమ్ అనమాట. కార్బోనిక్ యాసిడ్ ఫార్మేషన్కి ఇట్ విల్ బి యూస్ఫుల్. ఇన్ ఎంజైమ్ ప్రెజెన్స్ ద టర్న్ ఓవర్ ఈజ్ 10 million times ఫాస్టర్. ఎంజైమ్ లేకుండా మనకి 200 molecules per hour ఇస్తుంది. అదే కనుక కార్బోనిక్ అన్హైడ్రేస్ ఎంజైమ్ విత్ జింక్ కోఫ్యాక్టర్ కనుక ఉంటే మనకి 6 lakh molecules per hour అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఎంత 10 million times it is increasing because of this enzyme. The reaction is increasing. This carbonic anhydrase, it is the fastest enzyme with turnover rate ఎంత 6 into 10⁵ per second అనమాట. సో ఎక్కడ చూస్తాం ఇది? ఇట్ ఈస్ అబండెంట్ ఇన్ ఆర్బీసీలో ఎక్కువగా ఉంటుంది. Now the last part of biomolecules, that is classification and nomenclature of enzymes. How you can classify means it has been classified into 6 classes and 4 to 13 sub classes గా కూడా క్లాసిఫై చేశారు. నామెన్క్లేచర్ మీన్స్ పేరు పెట్టడం అనమాట. దాంట్లో మీకు 6 classes గుర్తుకు పెట్టుకోవాలి. ఫస్ట్ వన్ ఈజ్ ఆక్సిడో రిడక్టేసెస్, పేరులోనే ఉంది. దీన్ని డీహైడ్రోజినేసెస్ అని కూడా చెప్తామన్నమాట. ఇక్కడ రిడక్షన్ అనేది జరుగుతుంది. ఆక్సిడో రిడక్షన్ బిట్వీన్ 2 సబ్స్ట్రేట్స్ విల్ హ్యాపెన్. ఒక సబ్స్ట్రేట్ రెడ్యూస్ అవుతుంది, ఇంకొక సబ్స్ట్రేట్ ఆక్సిడైజ్డ్, రెండు కలిపి ఇంటర్చేంజ్ అనేది జరుగుతుంది. దీస్ ఆర్ ఆక్సిడో రిడక్టేసెస్ ఆర్ డీహైడ్రోజినేసెస్. నెక్స్ట్ వచ్చి ట్రాన్స్ఫరేసెస్. ఇట్ విల్ ట్రాన్స్ఫర్ వన్ సబ్స్ట్రేట్ ఇంటూ అనదర్ ఫామ్ అనమాట. ఇక్కడ SG అనేది ఉంది కదా, ఈ G అనేది ఈ S ప్రైమ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇట్ విల్ ట్రాన్స్ఫర్ అనమాట, అందుకే దాన్ని ట్రాన్స్ఫరేజెస్ అని చెప్పాం. నెక్స్ట్ హైడ్రోలేసెస్ అంటే ఇట్ విల్ యాక్ట్స్ లైక్ ఎ హైడ్రోలైసిస్. ఎప్పుడైనా బ్రేక్ చేయాలి అనుకుంటే రిమూవల్ ఆఫ్ వాటర్, అదంతా ఎస్టరిఫికేషన్ అంటే రిమూవల్ ఆఫ్ వాటర్ కదా. ఇన్ ఆర్డర్ టు బ్రేక్ డౌన్ ఆ రిమూవల్ ఆఫ్ వాటర్కి మనకి ఈ హైడ్రోలేసిస్ ఎంజైమ్స్ అనేవి యూస్ఫుల్ అనమాట. అవన్నీ దీని కిందికి వస్తాయి, పెప్టైడ్ బాండ్ కానీ ఈథర్ బాండ్ కానీ ఎస్టర్ బాండ్ ఫార్మేషన్కి. నెక్స్ట్ ఈజ్ లయేజెస్. ఇక్కడ కూడా దెర్ విల్ బి చేంజ్. ఇక్కడ చూసారు కదా, ఈ కార్బన్ కాంపౌండ్స్ అనేవి దే విల్ కన్వర్ట్ ఇంటూ డబల్ బాండ్, దట్ ఈస్ దే విల్ బికమ్ అన్సాచురేటెడ్ అనమాట ఇక్కడ. సో దీస్ ఆర్ లయేజెస్. దెర్ విల్ బి
చేంజ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఐసోమెరేజెస్ అంటే దీస్ ఆర్ పొజిషనల్ ఐసోమర్స్, అంటే పొజిషన్లో చేంజ్ అనేది కలుగుతుంది. అటువంటి వాటిని మనం ఐసోమెరేజెస్లో పెడతాం. సో కన్వర్షన్ అనేది జరుగుతుంది. డెక్స్ట్రా ఇలా కన్వర్షన్స్ ఉంటాయి కదా, దానికి ఈ ఐసోమెరేజెస్. నెక్స్ట్ లైగేజెస్, లైగేజ్ తెలుసు, డిఎన్ఏ లైగేజ్ మనకు తెలుసు కదా, జాయినింగ్ అనే దానికి యూస్ఫుల్. అలానే మాలిక్యులర్ గ్లూ అని కూడా చెప్తాం. సో లింకేజ్ ఆఫ్ టూ కాంపౌండ్స్ విల్ హ్యాపెన్ విత్ దిస్ లైగేజెస్. సో ఎక్కడైతే లింకేజ్ అవన్నీ జరుగుతుందో అవన్నీ లైగేజెస్లో పెడతామన్నమాట. సో దిస్ ఈస్ ద క్లాసిఫికేషన్ అండ్ నామెన్క్లేచర్ ఆఫ్ ఎంజైమ్స్. సో దిస్ కంప్లీట్స్ ద బయోమాలిక్యూల్స్ చాప్టర్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్లో ఏమేమి అడుగుతారు అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, స్పెసిఫిక్ స్లైడ్ కింద అడగచ్చు. దిస్ ఈస్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ బయోమాలిక్యూల్స్. సో hope you like the lecture. Thank you for watching. Bye friends. ఇక నుంచి మనకి ఇలా వన్ షాట్ లెక్చర్సే వస్తాయి. కొన్ని 4 చాప్టర్సే ఉన్నాయి కదా, ఇవన్నీ వన్ షాట్లో కంప్లీట్ చేస్తాం యాజ్ పర్ యువర్ రిక్వెస్ట్ ఓన్లీ. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. స్టడీ వెల్. బాయ్ ఎవ్రీవన్. ఆల్ ద బెస్ట్.